మోసపరచకుండా చూచుకునుడి. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. కూర్చున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రియమైన సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మనం కొంచెం డల్గా ఉన్నామని చెప్పాలి కదా. డల్గా ఉన్నారా? శారీరకంగా బాగానే ఉన్నాం, కానీ ఆత్మీయంగా డల్గా ఉన్నాం. ఎక్కడే ఉన్నారా? ఆమె చెప్తారు పెద్దగా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మరి నేను ఇప్పుడే రేపటి మ్యారేజ్ గురించి మాట్లాడాను. ఎందుకంటే ఇన్నిసార్లు మాట్లాడానంటే, అది మనకు చాలా కాలం తర్వాత మెసేజ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అంటే అది పోరాటమే, మనకు తెలుసు. గత 7-8 సంవత్సరాల నుంచి ఆయన మ్యారేజ్ విషయంలో పోరాడాడు. ఒక పోరాటం మీకు తెలియదు ఆ ఇంట్లో ఎంత పోరాటమో. ఎన్ని పోరాటాలంటే, మరి ఇక్కడ బాప్తిసం ఇచ్చినందుకు నన్ను తిట్టారు వాళ్ళు. కొంతకాలం రాజవర్ధన్ గారి దగ్గర ఉండే అబ్బాయి, ఆయన్ని కూడా తిట్టారు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పారు, వీడు వాళ్ళు చూసిన అమ్మాయే చేసుకుంటాడట, మేము చూసిన అమ్మాయిని చేసుకోడట. అట్లా చెప్పాలి. మేము చూసిన అమ్మాయిని చేసుకో, ఇంకెవరు చూసినా చేసుకోవద్దనలా. వాక్యంలో ఉన్న అమ్మాయిని చేసుకో, ప్రోక్త చెప్పిందే చెప్పాం. అయితే వేరే వాళ్ళ లోకం కాబట్టి అలా అర్థం చేసుకున్నారు. కానీ దేవుడు మహాకృప చేత చాలా కాలం తర్వాత అతనికి మరి మెసేజ్లో అతనికి సంబంధం కుదరటం, ఒక మంచి విశ్వాసి, ఇంటర్ కాస్ట్ వాళ్ళది. నేను చెప్పాను మెసేజ్లో కాస్ట్లు మనకి లేవు, అది ఇంటర్ కాస్ట్. వీళ్ళు వేరు వాళ్ళు వేరు, వాళ్ళు ఆ ప్రస్తావన చేయలేదు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ మెసేజ్లో ఉన్నారు. మాకు ఏ కులమైనా ఇబ్బంది లేదు, మాకు మెసేజ్లో డెలివరీ కావాలి అని వాళ్ళు ఇష్టపడి వివాహం మరి కుదిరినది, చక్కగా జరుగుతూ ఉంది ఏర్పాట్లన్నీ. ఎందుకంటే మనం కూడా అలాగే ఆశించాలి. ఇప్పుడు వివాహాలు కాడ తేలిపోతాం, అందరూ తేలిపోయేది ఎక్కడంటే వివాహాల దగ్గర, వివాహాల కాడ. ఎందుకంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అనుకో, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం అనుకో, అది జీవితకాలం అంతా బాధపడుతూ ఉంటాం. మేమేం చేయలేవు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు బయట వివాహాలు చేసుకుంటారంటే దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు ఒత్తిడి లేదు అసలు. అర్థమవుతుందా? అది మీ ఇష్టం, దానికి మీరే బాధ్యులు. కానీ రక్తము కిందనే ఆలోచన చేయాలి. ఒక విశ్వాసిగా అది నీ బాధ్యత, దానికి నేను సపోర్ట్ చేయాలి. ఒక కాపరిగా నా బాధ్యత. వివాహాలు అనేది ఎప్పుడు కూడా రక్తం కిందనే ఆలోచన చేసుకోవాలి. నేను చెప్పేమన్నా 65 సంవత్సరాల తర్వాత 65 సంవత్సరాలు వివాహం గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అబ్రహాం. 65 సంవత్సరాలు తన కొడుకు ఇస్సాకు వివాహాన్ని గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తనకు పుట్టిన ఇస్మాయిల్కి పెళ్లి చేయలేదు, తనకు కెతూరాకు బిడ్డలు పుడితే వారికి కూడా పెళ్లి చేయలేదు అబ్రహాం. తన కుమారుడైన ఇస్సాకు పెళ్లి గురించి 65 సంవత్సరాలు తన విశ్వాస జీవితంలో అతడు ఒక అవగాహన కలిగి ఉన్నాడు. మరి ఆయనే అంత అవగాహన కలిగి ఉంటే మనం ఎంత ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కష్టం కాదు, చాలా సులువుగానే ఉంటాయి. అయితే మనకు ఒక ప్రిపరేషన్ ఉండాలి, ఒక సిద్ధపాటు అనేది ఉండాలి. అప్పుడు మనం చక్కగా దాన్ని పొందుకోగలుగుతాం. కష్టమేమి కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అయ్యా నాకు విశ్వాసే కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. నీకు నీ ప్రార్థన మీద, నీ సమర్పణ మీద, ప్రభుని అడిగేదాని మీద ఆధారపడి ఉంది. అది చక్కగా ఇస్తాడు ఆయన. ఇవ్వడు అనేది కాదు. ఈ మెసేజ్ లేనప్పుడే నేను ప్రార్థన చేశాను. ఈ మెసేజ్ నా దగ్గరికి రాలేదప్పుడు. నా మ్యారేజ్కి ముందు చాలాసార్లు చెప్పాను, నేను ఏదైతే నేను అడిగాను నాకు అదే ఇచ్చాడు దేవుడు. నిజం, సత్యమే చదువుతున్నా, అబద్ధం చెప్పట్లేదు. నాకు మెసేజ్ రాకముందు అడిగా.
నాకు ఇట్లా ఉండాలి అని అడిగా నేను. ఆ రోజు చాలా విషయాలు పాల్ యాంగిచో గారి యొక్క పుస్తకం చదివి, ఆ తర్వాత ఇంకొకటి చాలా చదివాను. నేను అయ్యేం అడగలేదు, అంటే వాళ్ళు అడగాలని చెప్పారు. కానీ నేనైతే నాకు కావాల్సింది అడిగా నేను, దేవుడు నాకు అదే ఇచ్చాడు. ఈ వర్తమానం నేను నీ వాక్యం కొరకు నడవాలయ్యా, నాతో నడిచే భార్య కావాలయ్యా అన్న నేను. ఆ బ్యాక్గ్రౌండ్ వేరు అసలు. మరి అలాంటిది దేవుడు మార్చాడు. ఆమె సేవకు రాలేదని వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎవరు కలగూడదు కానీ ఉండరు, వాళ్ళు చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు. మేము కళలో కూడా ఊహించదు ఏం సేవకు రాలేదని, ఒక సేవకుడికి భార్య అయిద్దని. చక్కగా మరి ఈ రోజున మరి ఎంత అది మహోన్నత కళాకాండంలో ఎవరు భాగాలు వారి అంటాడు ప్రవక్త. ఎవరు తీసేయలే దాన్ని, దేవుడు చక్కగా నియమిస్తాడు. అట్లాగనే వివాహాల కొరకు ముందుగానే ప్రార్థన చేసుకోండి, చక్కగా సిద్ధపడండి. వివాహాలకు కావాల్సిన వారు అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకొని అలా కాదు, ప్రార్థన పరులై ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మన సబ్జెక్ట్కి వెళ్దాం. చాలా ఈరోజు మంచి సబ్జెక్టే ఉంది. గ్లోరీ, సబ్జెక్ట్ ఏం బాగుంది. మన హుషారైతే కొంచెం, అందుకే అంతే ఫస్ట్లోనే సబ్జెక్ట్ అయితే బాగుంది. మరి మనకేమంత హుషారా? ఆమె నెలలు చెప్పే స్థితి ఏమో కొంచెం కనబట్ల, ఇంటికాడ మండట్లా. పోయిన వారం పుస్తకాలు ఇచ్చాను, గుర్తుందా మీకు? ఆదికాండము చెప్పండి, అపోస్తల కార్యం, ప్రకటన. స్టార్ట్ చేశారా పుస్తకాలు? స్టార్ట్ చేశారా? కొంచెం నోట్స్ కూడా రాయండి అయ్యా. ప్రతి ఒక్కరు చదివే వాళ్ళు నోట్స్ కూడా మెయిన్ చేయండి. నోట్స్ కూడా చూస్తాను నేను. నోట్స్ రాయండి అందరూ ఖచ్చితంగా. దాని మీద నోట్స్ రాసి నాకు చూపించండి. ఇంటికాడ ఖాళీగా ఉండి నోట్స్ రాస్తే ఏమైతే తెలిసిన దాని మీద అవగాహన ఉంటుంది. నోట్స్ రాస్తే నోట్స్ రాయండి. రీడింగ్ చాలా ఇంపార్టెంట్, కానీ రాయటం అనేది చాలా ఇంకా నీకు జ్ఞాపకాన్ని ఇస్తుంది. రాయండి, నోట్స్ రాయండి. చాలా చక్కగా మంచి గ్రంథాలయ్యి కొంచెం ఇప్పుడు ఎట్టుందంటే గ్రంథాలు ఇప్పుడు మరలా ఆదికాండంకి వెళ్ళి చెప్పాలని ఉంది. అట్లా ఉండే గ్రంథాలు కొన్ని సంవత్సరాలు చెప్పినా జరగదు. ఆదికాండం జరగదు. ఈరోజు కలుగుతున్న అవగాహన అలా ఉంది, ప్రత్యక్షత అలా ఉంది. అది కృప. మరి ఇంతకుముందు ఎందుకు లేదు ఇది? అది కాదు, ఇప్పుడే అది. ప్రభువా, ఈ అవగాహన ఇది ఇంతకుముందు ఇస్తే బాగుండదు కదా అనుకుంటా ఒక్కోసారి. అలా ఉండదు. ఇప్పుడే నీకు అది దేవుడు ఓపెన్ చేశాడు. ఇప్పుడు తీసుకో, మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు తీసేసుకో. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన పిల్లలకు గ్రంథాన్ని ఓపెన్ చేసే కాలం అవుతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఈ రోజున మనము రాజకీయం, ప్రపంచ రాజకీయం ఎలా వెళ్తుందో లేఖనాల నుంచి చూడాలి. సంఘము ఏ రీతిగా ఉందో లేఖనాల నుంచి చూడాలి. ఎక్కడ ఉందా? కాలము ఏ రీతిగా ఉందో లేఖనాల నుంచే చూడాలి. చెప్పడి మాటలు. ఇప్పుడు నువ్వు రాజకీయాన్ని చూడాలి. క్రీస్తు యొక్క రెండవ రాకడికి రాజకీయాన్ని చూడాలి. ఎందుకంటే రాజకీయం కూడా ఇక్కడ ముడిపడి ఉంది. సంఘం ఏ రీతిగా ఉందో చూడాలన్నాడు. అసలు కాలము కూడా ఏ రీతిగా ఉందో చూడమన్నాడు. కాలం, ఇవన్నీ మనం ఇప్పుడు చూడాల్సిన సమయం. చక్కగా ఇవన్నీ నీకు అర్థం కావాలంటే గ్రంథం మీద పట్టుండాలి. అందుకని గ్రంథాలు చదవాలి. అవి అక్షరాలుగా ఉన్నా, కథలుగా ఉన్నా, అవి అక్షరాలు కాదు, కథలు అంతకంటే కూడా కాదు. అవి దేవుని వాక్యము అన్నప్పుడు అవి సజీవమైన మాటలై. ఆ సజీవమైన మాటలు సజీవులకే అర్థమవుతాయి. మృతులకు అర్థం కావన్నాడు. చచ్చిపోయిన వారికి అర్థం కావు. ఆచారాలతో ఉన్నవాడికి అర్థం కావు. ఏదో సంఘంలో ఉన్నవాడికి అర్థం కావు. చచ్చిపోయి ఉన్నారు. సిద్ధాంతాలు కలిగిన వారికి అర్థం కావు. కట్లు కట్టుకున్న వాడికి అర్థం కావు.
సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదివేవాడికి అసలు అర్థం కాదు. ఎవరికది? సజీవులకి అర్థమైంది అన్నాడు. ఆ సజీవులుగా ఉండాలి. ఆ వాక్యం తీసుకుంటే ప్రతిరోజు సజీవులుగా ఉండాలి. ఇవన్నీ చూడాలన్నాడు ప్రవక్త. కాలాన్ని చూడాలి, సంఘములను చూడాలి, రాజకీయాలు కూడా చూడాలి, పరిణామాలు ఎలా జరుగుతున్నాయి. అసలు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ పరిస్థితి ఏంటి? ఈరోజు నేను యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సూచనల గురించి చెప్పబోతున్నా. ఆయన మనం చూసాం, రాతి మీద రాయి నిలబడిన కాలం ఇప్పుడు. మొదటి ప్రశ్న, నీ రాకడికి సూచనలు ఏంటి? రెండవ ప్రశ్న, యుగ సమాప్తికి సూచనలు ఏంటి? మూడవ ప్రశ్న. ఈ మూడు ప్రశ్నలను అడుగుతారు. ఇది 6వ ముద్రలో ప్రస్తావన చేశాడు ప్రవక్త. 6వ ముద్రలో ఈ విషయాలు మాట్లాడాడు. ఈ మూడు ప్రశ్నలు అడిగాడు, కానీ అక్కడ సమాధానము చాలా చెప్పుకుంటలేడు ప్రవక్త. కానీ ఆ మూడు ప్రశ్నలకి జవాబులు మనం బైబిల్ అంతటిలో తీసుకోవాల్సి ఉంది. ప్రవక్త ఎప్పుడు ఆహారాన్ని స్టోర్ చేసే వ్యక్తి. ప్రతి కాల ప్రవక్త ఎలా ఉంటాడంటే ఆహారాన్ని స్టోర్ చేస్తారు వారు. ఫర్ ఎగ్జాంపుల్, 7 సంవత్సరాలకి ఏసేపు అనే ప్రవక్త ఐగుప్తు దేశంలో ఆహారాన్ని స్టోర్ చేశాడు. ఆయన ప్రవక్త అన్నాడు. యోసేపు ప్రవక్త ఆహారాన్ని స్టోర్ చేశాడు. ఈ కాల ప్రవక్త మనకు కూడా ఆహారాన్ని స్టోర్ చేశాడు. ఆయన డ్యూటీ ఆహారాన్ని సిద్ధపరిచి భద్రపరచడం. అదే స్టోర్ చేయడం అంటే భద్రపరచడం. అయితే భద్రపరచబడిన దాన్ని తీసి తినే బాధ్యత మంది. మనము తిన్నప్పుడే అప్పుడు ఆ ఆహారాన్ని చూసిన వారు విన్నవారు అవుతాం. తినకుండా కాదు, మళ్ళీ ఇప్పుడు తినాలి. సిద్ధపరిచిన ఆహారాన్ని తినాలి. అది మన డ్యూటీ. సంఘము డ్యూటీ ఏంటంటే వాటిని తినాలి. మరి తినకుండా ఇంటికాడ కూర్చుంటే మీకు ఏమి అర్థమవుతుంది? వాక్యం విన్న తర్వాత దాన్ని నెమరు వేయాలి. నెమరు వేసే జంతువుల్ని తినమన్నాడు పాత నిబంధనలో. ఇప్పుడు దేవుడికి ఆహారమైన మనము ఎలా ఉండాలి? నెమరు వేసేవారిగా ఉండాలి. మనము దేవునికి ఆహారం. దేవుని యొక్క ఆకలి తీర్చేది ఎవరంటే మనమే. అట్లయితే మనం ఎలా ఉండాలంటే నెమరు వేసేవారిగా ఉండాలి. ఏ వాక్యం అయితే వింటున్నామో దాన్ని నెమరు వేయాలి. నెమరు వేసినప్పుడు అప్పుడు మనం జీవముగా మారుతాం. కాబట్టి విన్న వాక్యాన్ని ఇక్కడే వదిలిపెడితే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేయాలి. అందుకని గ్రంథాలు చదవండి అని చెప్తున్నాం. కొంచెం ఆలోచన పెరిగిద్ది మీకు. గ్రంథం చదివేటప్పుడు ఆలోచన పెరిగిద్ది, ఆలోచన వస్తుంది. నువ్వు గ్రంథం చదువుతుంటే నువ్వు ఊరకు చదవలు. ఇంతకుముందు కథలా చదివావు, అక్షరాలు చదివేశావు. 50 అధ్యాయాలు ఆది కాండంలో ఉండి అవన్నీ చదివేశావు. 28 అధ్యాయాలు అపోస్తల గ్రంథంలో ఉండి అవి చదివేశావు. 22 అధ్యాయాల ప్రకటన గ్రంథంలో అవి కూడా చదివేశావు. అవన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు చదువు మరలా కొత్తగానే ఉంటుంది. రేపు కూడా చదవమన్నాడు ఆయన. నువ్వు చచ్చిపోయిందాక చదువుతానే ఉండాలి బైబిల్. 2000 సంవత్సరాల నుంచి ఏది చదువుతున్నారు బైబిల్, అదే బైబిల్ మనం కూడా చదువుతున్నాం. కొత్తది ఎందుకు లేదుగా? నీకు కావాల్సినంత ఇందులో ఉంది. ప్రతి కాలానికి ప్రతి తరానికి ఎవరికి ఏ వాక్యం కావాలో, ఎవరు ఏ వాక్యం అయి ఉన్నారో అదంతా దేవుడు ముందుగా పెట్టాడు. ఇక్కడ ప్రోక్త ఉంటాడంటే నువ్వు గ్రంథం చదివేటప్పుడు ఆ గ్రంథంలో నీ వాక్యం ఎందుకు చూసుకుంటావు. నీ వాక్యం కనబడిందాక చూడాలి. దాన్ని చదువుతానే ఉండాలి. నీ వాక్యం కనబడిందాక అప్పుడు దాకా చదవాలి. ఇంకొక విషయం చెప్పటారా? తినంగ గారెలు సేదవుతాయి అంట లోకంలో సామెత. కానీ ఇదైతే చేదు కాదు, ఇది తీపైద్ది. హల్లెలూయా. తినేటప్పుడు ఎట్లుంది? తీపైద్ది. తిన్న తర్వాత సేదైద్ది. అది బైబిల్ చెప్పింది. తినేటప్పుడు మాత్రం సేదు కాదు. నువ్వు ఎంత తింటేనే అంత రుచిగా ఉంటుంది. తిన్న తర్వాత సేద అవుతుంది. కడుపులో సేద అవుతుంది కానీ నోటికి సేది కాదు అది. హల్లెలూయా. కానీ తినేటప్పుడు రుచిగా ఉండాలి, తిన్న తర్వాత సేదు కూడా కావాలి. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తాడు, దాన్ని నవలం, ఎందుకంటే అది సేదుగా ఉండిద్ది. అందుకని మనం ఏం చేస్తాము? మింగుతాం. కానీ ఈయన ఒక మెడిసిన్ ఇచ్చాడు దేవుడు. దాన్ని ఏమన్నాడంటే ఆయన, నువ్వు మింగగాక అన్నాడు, నువ్వు నవ్వులు అన్నాడు. హల్లెలూయా. అది నవ్వులితే మింగలేవు, దీన్ని నవ్వులు అన్నాడు. అది మింగిన తర్వాత సేదైద్ది, ఇది నవ్విన తర్వాత సేదైద్ది. హల్లెలూయా. కాబట్టి దీన్ని నవ్వులు అన్నాడు.
ప్రైజ్లా నవలగానే లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అది సేదైతే పర్వాలేదు, మంచి మెడిసిన్ అది, ఎత్తబాటుకు మంచి మెడిసిన్ అది. ప్రైజ్లా. కాబట్టి వాక్యాన్ని చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు నేను యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడికి సూచనలు కొన్ని జస్ట్ జ్ఞాపకం చేస్తాను. మీకు తెలిసినయే అయినా జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే ఉన్నారా? ఒక ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు చదువుతూ ఉంటాం చెప్పు. ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఎప్పుడు కూడా అక్షరాలను చదివాడు, బట్టి పట్టడు. అతడు ఆ సబ్జెక్ట్ మీద ఆలోచన కలిగి ఉంటాడు. ఆ సబ్జెక్ట్ మీద ఒక ఆలోచన కలిగి ఉంటాడు. అదే ఫస్ట్ ర్యాంకర్ యొక్క ప్లేస్. అది ఆ సబ్జెక్ట్ మీద ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఎత్తబడే వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్స్. ఎవరు? ఎత్తబాటులోకి వెళ్ళేవారు వాళ్ళు ఫస్ట్ ర్యాంకరు. సెకండ్ ర్యాంక్ ఇంకొకరు ఉన్నారు, సమాధుల నుంచి లేచే వాళ్ళు సెకండ్ ర్యాంక్. అది కాబట్టి ఇప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలనుకో అంటే ఈ సబ్జెక్ట్ మీద నీకేముండాలి? ఒక ఆలోచన ఉండాలి. ఎత్తబాటు మీద ఒక ఆలోచన ఉండాలి. ప్రజలా, దాన్ని ఇంగ్లీష్లో కాన్సెప్ట్ అంటాం. ఆ కాన్సెప్ట్ తెలియకుండా నువ్వేం చేయలేవు. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉండాలి. ఈరోజు మనం అందరూ ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తున్నాం, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. అర్థమవుతుందా? హల్లెలూయా. నేను నాకు అన్న అంటున్నాడు, రావయ్యా మాకు అక్కడ ఒక బ్రదర్ వచ్చి అంటున్నాడంట, ఏంది 100 మంది దొరలు వస్తున్నారు ఎక్కడికి? నూజివీడు. మన జీవితంలో ఎన్నడూ చూడలేము అంతమంది. ఒక్కసారి చూద్దాం ఆ దొరల్ని అని అంట. ఈయన అన్నాడంట, ఆ 100 మంది దొరలను చూడాలని నాకు ఆశ లేదు, కానీ రెండవ రాకడలో వచ్చి ఆ దొరనెట్టు చూడాలని ఆశతో ఉన్నాను. రెండవ రాకడలో ఒక దొర రాబోతున్నాడు భూమి మీదకి. ఈ దొరలు ఇక్కడికి వచ్చి మరలా అమెరికా వెళ్తారు. ఆ దొర అయితే వస్తే నన్ను తీసుకెళ్తాడు. నో వీసా, నో ఫ్లైట్లు లేవు, టిక్కెట్లు లేవు, వీసాలు అంతకంటే లేవు. తీసుకెళ్తాడు ఆయన. ఆ దొర కొరకు ఎదురు చూస్తున్నానంట. ఇదేదో బాగుంది. ఎంతమంది ఆ దొర కొరకు ఎదురు చూస్తున్నారు? ఇప్పుడు ఎంతమంది ఆ దొర కొరకు ఎదురు చూస్తున్నారు? రెండవ రాకడంటే ఈ సృష్టికే దొర అయిన అమెరికా వాళ్ళు దొరలు అంటారు. అంటే తెల్లగా ఉంటారు వాళ్ళు, లోపల నల్లగా ఉంటారు. అది ఆ సంగతి తెలియదు మీకు. పైకి ఎట్టుంటారు? తెల్లగా ఉంటారు, లోపల చాలా నల్లగా ఉంటారు. అమ్మో దొర చూడు ఎట్టున్నాడని ప్రవక్త చెబుతారు ఆ విషయాలు. ఆయన రాకడను సూచించు ప్రకాశించడి ఎర్రని దీపము అని ప్రసంగం ఉంది. చదివారా ప్రసంగాన్ని? కొంచెం చదవండి. ఆయన రాకడను సూచించు ప్రకాశించడి ఎర్రని దీపం అన్నాడు. ఇంతకీ ఎర్రని దీపం ఏంటి? రెడ్ లైట్ అన్నాడు. ఎర్రని దీపం అన్నాడు. ఆ దీపం ఏందో చూద్దామని నేను అసలు ఫస్ట్లో చదివా. అంటే టైటిల్ చెప్పగానే టైటిల్ ఏముందని చూస్తాం మనం. పుస్తకం అంతా చదివిన తర్వాత ఎర్రని దీపం కనపడలా. మీకు కూడా కనపడదు అది. ఎర్రని దీపం అంటే ఏదో, ఎర్రని దీపం అంటే ఏదో చదువుతుంటే కనపడుతుంది అనుకోండి. ఎర్రని దీపం కనపడలా. మరి ఏం కనపడింది? కనపడింది. హల్లెలూయా. చదవండి మీరు కూడా. అర్థమవుతుందా? అమెరికాలో ఏమి లేదన్నాడు ఆ మెసేజ్లో. దేవునికి స్తోత్రం. ఒక నీచమైన స్థితిని ఆ ప్రసంగంలో, ఆ ఎర్రని దీపం అనే ప్రసంగంలో చెప్పాడు ఆయన. కంటిన్యూస్గా స్త్రీ గురించే మాట్లాడాడు. లాస్ట్ దాకా అక్కడక్కడ మాట్లాడాడు, కానీ ఆ మెసేజ్ అంతా స్త్రీ గురించే మాట్లాడాడు. ఏంది ఇంత పెద్ద మెసేజ్ని ఓన్లీ స్త్రీ గురించే మాట్లాడే ప్రవక్త? స్త్రీ యొక్క నీచమైన స్థితి గురించి మాట్లాడాడు. సంఘాంతో పోల్చాడు. పురుషుల గురించి కూడా మాట్లాడాడు, కానీ పురుషుల కంటే కూడా స్త్రీయే చెడిపోయిందని మాట్లాడాడు. అమెరికా స్త్రీ దేశం అని ప్రవక్త ఎన్నోసార్లు చెప్పాడు. అది 13 రాష్ట్రాలతో ఉంది, 13 జెండాలు, 13 సార్లు, అది అన్ని 13 ఇది స్త్రీ దేశం అన్నాడు. వాళ్ళ యొక్క కరెన్సీ మీద
వాళ్ళ యొక్క రూపాయి నోటు మీద, డాలర్ మీద స్త్రీ ఉంది. దాని గురించి ప్రవక్త మాట్లాడాడు. ఎందుకు ఇది స్త్రీ దేశం? ఈ రోజున మనకి ప్రవక్త అమెరికా దేశానికి ఒక స్త్రీ అధ్యక్షురాలుగా ఉండొచ్చు, లేదా వైస్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు. అధ్యక్షురాలుగా ఉండొచ్చు, లేక వైస్ ప్రెసిడెంట్ అయినా ఉండొచ్చు స్త్రీ, లేదా రోమన్ క్యాథలిక్ చర్చ్ అయి ఉండొచ్చు. అది రోమన్ క్యాథలిక్ చర్చి. అమెరికాలో 90% మంది రోమన్ క్యాథలిక్లు. అంటే ఓట్లేసిన ఇప్పుడు రోమన్ క్యాథలిక్లే. స్ప్లిట్ ఏంది? రోమన్ క్యాథలిక్లే. ఆ రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చిన వారే వీళ్ళంతా. ఇప్పుడున్న జో బైడెన్ ఉన్నాడు, అధ్యక్షుడు అయ్యాడు. ఇప్పుడు ఆయనకి సపోర్ట్గా ఒక ఆమె కమలా హారిస్, ఒక ఆమె మన భారతీయ సంతతికి సంబంధించిన వ్యక్తి వచ్చింది. ఆ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఆమె వైస్ ప్రెసిడెంట్గా ఉంది. నెక్స్ట్ పరిణామాలు ఎలాంటి కొంచెం మనం వెళ్దాం, చూద్దాం. కానీ ప్రవక్త చెప్పినట్టు వైస్ ప్రెసిడెంట్ వచ్చింది. స్త్రీ వైస్ ప్రెసిడెంట్ అయి ఉంది అన్నాడు ఆయన. వైస్ ప్రెసిడెంట్ వచ్చింది రంగం మీదకి, స్త్రీయే వచ్చింది. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? అమెరికా స్త్రీ దేశం అని మర్చిపోవద్దు. ఏ దేశం? స్త్రీ దేశం అని మర్చిపోవద్దు నువ్వు. ప్రవక్త దాన్ని చాలా బాగా చెప్పాడు ఆ మెసేజ్లో. అది స్త్రీ దేశం అన్నాడు, స్త్రీకి విలువ ఎక్కువ అన్నాడు. అందుకని ఎంత నీచంగా ఉన్నారంటే, నేను ఆ కోర్స్ చదువుతాను, నేను మీకు దేవునికి స్తోత్రం. ఒక డ్రెస్, లేడీస్ డ్రెస్ వేసుకునే రూమ్లో వాళ్ళు డ్రెస్ వేసుకునేటప్పుడు ఎలా నిలబడతారో, అమెరికా వీధుల్లో స్త్రీలు అట్లా ఉన్నారన్నాడు ప్రవక్త. ఈ మాట నేను చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అని మాట్లాడే ప్రవక్త. మెసేజ్ చదవన్నది. వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు డ్రెస్ వేసుకుంటూ ఆ రీతిగా వాళ్ళు రోడ్ల మీద ఉన్నారన్నాడు. ఎంతగా ఆ నైతిక విలువలు, స్త్రీ యొక్క నైతిక విలువలు దిగజారిపోయినాయి. ఎందుకు? ఆ ప్రవక్త ఆ దృశ్యాన్ని చూసి పదే పదే మాట్లాడాడు. ఆయన వర్తమానం విన్న ఆఫ్రికా దేశంలో 1,00,000 మంది కూటమిలో 30,000 మంది పరిశుద్ధాత్మక తాకిడితో, వారికి సరైన వస్త్రాలు లేవు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మక తాకాడో వారి యొక్క శరీర భాగాలు కప్పుకున్నారన్నాడు. వాళ్ళకి ఎంతగా తెలియదంటే ప్రవక్త అంటాడు, తనకు ఒక 20 అడుగుల దూరంలో ఒక స్త్రీ తనకి బిడ్డకి జన్మనిచ్చిందట. అంటే ఎక్కడ వారు వాళ్ళ అంత అలాంటి స్థితిని ఎరగిన వారు, ఒక 20 అడుగుల దూరంలో ఒక స్త్రీ తన బిడ్డకి జన్మనిచ్చిందంట ప్రవక్త అంటాడు. కానీ ఒక రోజున వారు దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ శక్తి తాకినప్పుడు వారి యొక్క మేము దిగంబరులుగా ఉన్నాం, సగం వస్త్రాలతో ఉన్నామని కప్పుకున్నప్పుడు పురుషులు తీసుకెళ్ళి వారి వస్త్రాలు కప్పారన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి చేత తాకబడిన పిల్లలకు ఆ వస్త్రాలు కప్పుకోవాలన్న అజ్ఞానం వస్తుంది. కానీ అమెరికా దేశంలో అది లేదన్నాడు. మీరు గమనించినట్టు అమెరికా దేశంలో మోడర్న్ ఫ్యాషన్, ఆ ఫ్యాషన్ ప్రవక్త అంటాడు అమెరికా దేశం ఇంకో దేశం తెచ్చుకుందన్నాడు. దీనికంటే మోడల్ ఉంది ఇంకా. కానీ ప్రపంచానికి మోడల్ అనేది పరిచయం చేసింది మాత్రం అమెరికా. ఎందుకంటే ఇది పెద్దన్న, అందరూ అమెరికాకి వెళ్ళి చూస్తారు. దీనికంటే కూడా చెడిపోయిన ఉన్నాయి ఇంకా. కానీ ఇది మాత్రం ప్రపంచానికి డెవలప్ చేసింది, ఎందుకంటే అది వాక్యంలో భాగమే ఉంది కాబట్టి. ప్రవక్త అంటాడు అమెరికా దేశం ఎందుకుంది? వాక్యాన్ని నెరవేర్చడానికి. స్త్రీలు ఎందుకు ఇలా తయారంటే వాక్యం నెరవేర్చడానికి. హల్లెలూయా. వాక్యంలో వాడు బాగా నెరవేరుస్తున్నాడు అన్నాడు ప్రవక్త అన్నాడు. ఇదేంటంటే యేసుక్రీస్తుకు రెండవ రాకడికి ఒక సూచన. గ్లోరీ. రెండవ రాకడికి సూచన. స్త్రీతత్వం దిగజారిపోయింది. ఎవరు తల్లిగా ఉండడానికి ఇష్టపడలేదు, తల్లిగా ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు. సక్రమమైన ఈ రోజున జో బైడెన్, ఆయన భార్య చచ్చిపోయింది. ఆయనకి 3-4 పిల్లలు. వాళ్ళు యాక్సిడెంట్ చనిపోయిన తర్వాత
వాళ్ళ భార్య కూడా చనిపోయింది. తర్వాత ఏమని చేసుకున్నాడు? జిల్ ఆమె పేరు, ఆయన భార్య పేరు జిల్ అని వస్తుంది. తర్వాత నైసియా ఏదో ఉంది ఆమె పేరు. జో బైడెన్ యొక్క భార్య మంచి ప్రొఫెసర్. ఆమె ఒక యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్. ఆమె ఇంగ్లీషు ప్రొఫెసర్. ఆమెకి రెండో పెళ్ళే ఈ జో బైడెన్ చేసుకుంది. అంటే ఆ యొక్క దేశ పరిస్థితి ఏంటి? ఒక భార్య ఒక భర్త లేదడా, ఒక భార్య ఒక భర్త లేడు. ఆమెకి రెండో పెళ్ళే జో బైడెన్ యొక్క భార్య. కానీ ఆమె మంచి ప్రొఫెసర్ అని చెప్పి ఆమెనే ఒకవేళ కానీ నా భర్త ప్రెసిడెంట్ అయినా నేను మాత్రం మరలా ఆ వృత్తికి వెళ్తాను. నేను ఒక లెక్చరర్గా, ఒక ప్రొఫెసర్గా నేను ఉంటాను. ఓకే, అంటే ఆ దేశం యొక్క కల్చర్ అలా ఉంది. ఎందుకంటే ఆ దేశాన్ని గురించి ఎంత స్టడీ చేయాల్సి వస్తుందంటే కొంచెము బైబిల్లో దాని గురించి చెప్పబడింది. ఆ కారణం చేతనే యేసుక్రీస్తు రెండవ రాకడికి అది కూడా ఒక సూచన. రాజకీయాలు గురించి చూడాలన్నాడు ప్రవక్త. రాజకీయాలు అనేది నువ్వు రాజకీయాలు చూడమని అంటలేదు. మనకు తెలుసు ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలన చేసినప్పుడు ఈ 4 సామ్రాజ్యాలకు వాక్యానికి ముడిపడి ఉంది. హల్లెలూయా. బబులోను సామ్రాజ్యములో వాక్యం కలిగిన దానియేలు ఉన్నాడు. మాదీయుల పారసికుల కాలంలో దానియేలు అప్పుడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత గ్రీకుల పరిపాలనలో దేవుని మహిమ కలుగును గాక దేవుని పిల్లలు ఉన్నారు ఇంకా అక్కడ. ఆ తర్వాత రోమా పరిపాలనలో దేవుని పిల్లలు అక్కడ ఉన్నారు. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారి ఆ కాలంలో ఉన్నాడు. యేసు ప్రభు వారిని ఆ యొక్క రోమా అధికారి ఇంటర్వ్యూ చేస్తాడు. కలవరి శిలువ దగ్గర మనం చూస్తున్నాను, ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు. నీ మీద ఇలాంటి నేరారోపణలు చేస్తున్నారు అని ఆ రోమా అధికారి, ఎందుకంటే ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఆయన అడగటానికి అడిగాడు. అప్పుడు రోమా ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రపంచ దేశాలకు రోమా ప్రభుత్వం అధికారం నిండిపోయింది. ప్రభువారు చెబుతాడు, కైసరమే దేవునికే. అంటే ఆయన రాజకీయాన్ని కూడా ఆయన గౌరవించాడు, ప్రభుత్వాన్ని గౌరవించాడు. దేవుడికి అన్నాడు. ఈ పరిణామాలన్నింటినీ మనము చూడాలి. ఈ రోజున మనము ఈ ప్రపంచ దేశాల్లో నుంచి రాజకీయాలు ఏ రీతిగా వచ్చినా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో, ప్రకటన 13లో మనకు చెప్పబడింది. సముద్రంతో ఒక మృగం వస్తుంది, ఆమె రోమన్ కాథలిక్ చర్చ్ అని. భూమిలోంచి ఒక మృగం వస్తుంది, అమెరికా అని. ఏమిటి లింక్ అంటే ఈ అమెరికా, ఈ రోమన్ కాథలిక్ చర్చి, ఇప్పుడు మనం ఈ చర్చితో, ఈ రోమన్ కాథలిక్ చర్చితో మతంతో మనకు బంధాలు ఉన్నాయి, కానీ రాజకీయంతో కూడా ముడిపడే ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రోమన్ కాథలిక్ చర్చి స్ప్రెడ్ అయి ఉంది. నిజం కాదా? ప్రపంచం అంతా రోమన్ కాథలిక్ చర్చి. ఒకప్పుడు అది 1000 సంవత్సరాలు అదే పరిపాలన చేసింది, రోమన్ కాథలిక్ చర్చే ఉన్నది. ఆ తర్వాత మార్టిన్ లూథర్ కాలంలో రంగం మీదకి అది వచ్చినాయి, సంఘ కాలాలు నేర్చుకున్నాం. హల్లెలూయా. తర్వాత బాప్టిస్ట్ వచ్చింది, తర్వాత మెథడిస్ట్ వచ్చింది, కాల్విన్ వచ్చింది, పెంతెకోస్తు సంఘాలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ యొక్క సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కావచ్చు, క్రీస్తు సంఘం కావచ్చు, ఆ తర్వాత సాల్వేషన్ ఆర్మీ కావచ్చు, ప్రపంచానికి సంబంధించిన అనేకమైన ఆ సంఘాలు రంగం మీదకి వచ్చినాయి. ఇప్పుడు మనం ఆ సంఘాలన్నిటిని గురించి ఆలోచన చేస్తున్నాం. ఈ సంఘాలన్నిటిని గురించి ఆలోచన చేస్తూనే ప్రపంచవ్యాప్తంగా ఒక రాజకీయ శక్తి కూడా పనిచేస్తా ఉన్నది. కొమ్ముల గురించి మాట్లాడుతూ దానియేలు గ్రంథంలో ఆ మేక ఆ గొర్రెపత్ర గురించి మాట్లాడేటప్పుడు వాటికి కొమ్ములు పుట్టిన మాట్లాడతాడు. హల్లెలూయా. ఏమిటి కొమ్ములు? రాజకీయ అధికారాల రంగంలోకి వచ్చింది. అది కూడా మనకు అర్థమై ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఈ రోజున మతము పేరుతో రాజకీయం వెళ్తుంది. కాబట్టి రాజకీయం గురించి కూడా నీకు అర్థం కావాలన్నాడు. సంఘం ఏంటో నీకు అర్థం కావాలన్నాడు. కాలం ఏం జరుగుతుంది, కాలం యొక్క సూచనలు ఏంటి నీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు రెండవ రాకడంటే ఏని నీకు అర్థం కావాలి. హల్లెలూయా. చదువుదాం ఒక మాట. ప్రకటన గ్రంథ ఒక మత్తయి సువార్త 24వ అధ్యాయం సూచనలు అడిగారు. 4వ వచనం యేసు వార్త ఇట్లను,
ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి మోసపరుస్తారు. ఓకేనా? ఇది చాలా అద్భుతమైన సూచన. ఈ సూచన రాజకీయాల్లో జరిగిద్దా? ఈ సూచన సంఘంలో జరిగిద్దా? ఎక్కడ? అంటే ఇప్పుడు ఇది చూడాలంటే సంఘం గురించిన సంపూర్ణమైన అవగాహన నీకు ఉండాలి. ఇది రాజకీయాల్లో జరిగేది కాదు. ఈ అబద్ధపు క్రీస్తులను చూడాలంటే నువ్వు సంఘంలో చూడాలి. ఇప్పుడు నీ సంఘాన్నే చూస్తా ఉన్నావు అనుకో, ఏదో ఒక రోజున సడన్గా ఎవడో వచ్చి ఇంకోటి చెప్పినప్పుడు నువ్వు కంగారు పడతావు. అందుకని అన్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీక అన్నాడు. అన్నాడా? మీ హృదయాలను కలవరపడనీయకండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి నా యందు కూడా విశ్వాసం ఉంచండి అన్నాడు. లోరీ, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచమన్నాడు. ఈయనెవరు? ఈయనే దేవుడు. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆ దేవుడు ఎవరు మరి? వాళ్ళకి తెలిసిన ధర్మశాస్త్రం. అర్థమైందా? వాళ్ళకి తెలిసిన ధర్మశాస్త్రం అది. వాళ్ళు ధర్మశాస్త్రం నుండి విశ్వాసం ఉంచారు. ఆయన అన్నాడు, దాని ఎందుకు కదా నా యందు కూడా విశ్వాసం ఉంచండి అన్నాడు. హల్లెలూయ. మరి ఈయన ఎవరంటే ఈయనే ఆయన. ఆ ధర్మశాస్త్రం నుంచి వచ్చిన వ్యక్తే ఈయన. ప్రైజ్ లార్డ్. పౌలు అన్నాడు, ధర్మశాస్త్రం పాపం నేర్పింది అన్నాడు. మరి ఈయనెవరు నేర్పుతున్నాడు అన్నాడు? ఈయన కృపను నేర్పుతున్నాడు అన్నాడు. హల్లెలూయ. ధర్మశాస్త్రంలో ఉన్నవారు ఎవడు సంపూర్ణ కాలేడు, కానీ ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుదేరింది. పౌలు గారు స్టేట్మెంట్ చేశాడు, ఆ నీతి ఎవరో కాదు కానీ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. ఇప్పుడు ఈయన్ని చూడండి అన్నాడు. గ్లోరీ. ఆయన నా యందు కూడా విశ్వాసం ఉంచాను అన్నాడు. గ్లోరీగా. నా తండ్రి అంట, నా తండ్రి రాజ్యంలో అనేక నివాసాలు కలవు, లేని మీకు చెప్తాను, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తాను అన్నాడు. అప్పుడు తోమా అన్నాడు, నిన్ను వెళ్ళే దారి మాకు తెలియదే అన్నాడు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దారి తెలియదు ప్రభు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. అదే నాయన అందే, నేనే మార్గాన్ని. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే దానికి దారి నేనే. ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్లే సత్యం అనగా దేవుని వాక్యాన్ని నేనే. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి జీవం అనగా పరిశుద్ధాత్మను జీవము నేనే. హల్లెలూయ అని తోమాతో చెప్పాడు. హల్లెలూయ. అడుగువాడికి ఇవ్వబడుతుంది. నీకు కొద్దిగా తెలుసు లోపల నాకు ఏమనుకుంటాడా పాస్టర్ గారు, వాళ్ళు ఏమని అనుకుంటారంటే నీకు ఇంకేం అర్థం కాదు. అడుగు. పాపం తోమాకి పూర్తిగా తెలియదు. హల్లెలూయా. పేతురు గారికి పూర్తిగా తెలుసు, చెప్పగానే తీసేసుకుంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పగానే ఏం మాట్లాడతలా. కానీ డౌట్ ఎవరికంటే ఈయనకేముంది ఎక్కువ. అంటే డౌట్లు ఉన్న వాళ్ళు ఉంటారంటే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి అడుగుతున్నాడు, అయ్యా ఆ దారి అది మాకు తెలియదు అన్నాడు. అప్పుడు ఆయన చాలా చక్కగా ఇప్పుడు చిన్నపిల్లాడు చెప్పాడు, నేనే ఆ దారి, సత్యం అనగా ఆ వాక్యాలు నేనే, జీవం కూడా నేనే. అప్పుడు తోమన్నాడు, ఓకేనయ్యా. హల్లెలూయా. అడుగుడు మీకు ఇవ్వబడు, ఇది అడుగు. అంతేగాని నాకు అది లేదు ప్రభు, ఇది లేదు ప్రభు అని అడక్కు. ఇది అడుగు, దారి అడుగు ముందు. దేవుని స్తోత్రం. రెండవ రాకడికి ఎత్తబడాలంటే ఎలా ఎత్తబడాలి? దారి అడుగు, అంతేగాని లోరే. అప్పుడు ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు ఆ దారిని. అందరూ కామ్గా ఉన్నారు. ఆయన అడిగిన తర్వాత ఇంకొక ఆయన కూడా అడుగుతాడు. చెప్పండి, ఇంకొక ఆయన కూడా అడిగాడు. తర్వాత పిలుపు కూడా అడుగుతాడు ఒక మాట. మనం చదివి పండిపోయాం. లేదు, ఇంకొక ఆయన అక్కడ అడుగుతాడు కదా, అడుగుతాడు ఇంకొక ఆయన కూడా. ప్రైజ్లా. ఏడే ఉన్నారా? అప్పుడు ఆయన మాకు తండ్రిని చూపించి అంతే సాలే అంటాడు. ఇప్పుడే చెప్పాడు ఆయన నేనే అన్నేని. అయినా కింద ఒక ఆయన అడిగాడు. ఆయన కూడా కొంచెం ఏదో డౌట్ ఉంది.
అప్పుడు ఆయన కూడా క్లారిఫికేషన్ ఇస్తాడు, ఆయన చక్కని వివరణ ఇస్తాడు. పిలుపు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. మరలా నాకు తండ్రిని చూపించమని అడుగుతావు నువ్వు. తోమా ఏమో మార్గం అడిగాడు. ఈయనకే కొంచెం డౌట్ ఉంది. ఈయన కూడా ఏం డౌట్ ఉంది? నువ్వు ముగ్గురా ఒక్కరా? పైన తండ్రి అంటున్నావు, మాకు అర్థం కాలేదు, తండ్రిని చూపించి మాకు అంతే చాలు. అప్పుడు ఆయనకున్న డౌట్ తీరుస్తున్నాడు. లేదు 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 పిలుపు, నువ్వు కూడా కొంచెం కంగారు పడ్డావు అనుకుంటా. నన్ను చూసిన నా తండ్రి చూసే ఉన్నాడు. ఎలా నన్ను తండ్రిని చూపించమని అడుగుతావు అంటే, ప్రభువా పైన లేడా తండ్రి? అర్థం కాలేదు ఇంకా. నన్ను చూసిన నా తండ్రిని చూసి ఉన్నాడు. ఇక చూపించమని అడిగితే నేను ఇంకేదన్నా బొమ్మ పెట్టాలి అక్కడ నీకు. నేనే ఆ తండ్రి అని ఆయన చెప్పేశాడు. పాపం సంఘ శాఖలు ఈ రోజున ముగ్గురు దేవుళ్ళని మేము రుజువు చేస్తాం. నేను అక్కడ మెసేజ్ పెట్టిండు, ఒకడు ముగ్గురు యెహోవాల గురించి వివరించిన ఎజ్రా శాస్త్రి అన్నాడు. అబ్బో, ముగ్గురు యెహోవాల గురించి వివరించిన ఎజ్రా శాస్త్రి అంట. దానికి ఒక శాస్త్రి. ఆ ఎజ్రా శాస్త్రి కాదు, ఆయన నరికాడు. అన్ని జనులు పెళ్లి చేసుకుంటూ వదిలిపెట్టి రారా, నువ్వు సేవకుడైతే వదిలిపెట్టి రా అన్నాడు. ఆ ఎజ్రాకున్న దమ్ముందా? అన్ని జనులు పెళ్లి చేసుకుంటే సేవకులు పిల్లలకి అన్నారు. ఆయన వచ్చి ఏం చెప్పాడు ప్రసంగము ఎజ్రా గ్రంథంలో? నువ్వు సేవకుడైతే వదులురా అన్నాడు. ఎవరు నువ్వు చేసుకున్న పని వదిలిపెట్టి రాపో అన్నాడు. పిల్లలను కూడా వదిలిరా అన్నాడు. రైట్ అన్నాడు. వణికిచ్చాడు సంఘాన్ని. ముగ్గురు యెహోవాల గురించి వివరించారంట. ముగ్గురు యెహోవాలు ఉన్నారంట. మరి యేసుక్రీస్తు ఎవరిక? హల్లెలూయా. ఇదంతా కూడా నీకు ఆ పరిశుద్ధాత్మ నాయకత్వం లేనప్పుడు గలిబిలి. కానీ ప్రభువారు ఆ గలిబిలిని చక్కగా తన శిష్యులకి అర్థం చేశాడు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వారు ఆ యొక్క ఆ విషయాలు చక్కగా యేసుక్రీస్తు రాకడ సూచనలు అడిగారు, వాళ్ళు అర్థం కాని అడిగారు, వారు వ్యక్తిగత విషయాలు సరి చేసుకున్నారు. వారు ప్రభువుతో వారు ఎంత చక్కగా వారు నేర్చుకున్నారు వాళ్ళు. ఫైనల్గా ఆయన ఏం చేశారంటే, ఆయన వాళ్ళ మీద ఎంత జాలి పడ్డాడంటే, వాళ్ళకు తెలియదు ఈ పిల్లలకి. ఆయనకి తెలుసు మన బలహీనతలని, ఆయనకి తెలుసు మన బలహీనతలు ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన మన బలహీనతలు బట్టి శిక్ష వేయడు. ఆయన మన బలహీనత విషయంలో జాలి చూపుతాడు. ఆయన జాలి చూపి కొంచెం ముందుకెళ్ళడానికి, ఆయన నడిపించడానికి చూస్తాడు తప్ప నేను వెనక్కెళ్ళేదాడు చేయడు. ఆయన తన పిల్లలకి అలా చేయడు. ఆయన కొంచెం ముందుకెళ్ళయ్యా, ఇది కాదు మార్గం, కొంచెం ముందుకెళ్ళు, కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్పు, కొంచెం సహనం, ఇవన్నీ నేర్పుతాడు. ఆయన కొంచెం ముందుకెళ్ళు, మంచి దారి ఉంది అని ఆయన ముందుకు తీసుకెళ్తాడు. శిష్యులకి అదే చేశాడు. ఆయన కలవరి శిలువలో వాళ్ళు గందరగోళ పడేటప్పుడు వదిలిపెట్టాడు. ఆయన యేసు ప్రభువును వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోయారు. యోహాను అక్కడ ఉన్నాడు. అయితే మరి చేపలు పట్టుకున్నప్పుడు ఆయన తిరిగి లేచి మరల వాళ్ళ దగ్గరకు వచ్చాడా? 40 రోజులు వాళ్ళతోనే ఉన్నాడా? మరి ఇంకా సంఘాలకు ఎందుకు వెళ్ళలేదు ఆయన? వాళ్ళు శిష్యుల దగ్గరికి 40 రోజులు వచ్చి ఉండి 40 రోజులు వాళ్ళతో మాట్లాడాడు. ఆయన వెళ్ళేటప్పుడు లాస్ట్లో ఆయన మరల వాగ్దానం చేసి వెళ్ళాడు. తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టానని చెప్పేళ్ళాడు ఆయన. అప్పుడు వాళ్ళు తండ్రి వాగ్దానం కొరకు వెళ్ళారు. అప్పుడు ఎంత జాలి అది. వీళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. ఆయన సిలివేసినప్పుడు ఒక్కడు వెళ్ళాడు, పారిపోయారంతా. పారిపోయి ఎక్కడో చేపలు పడతాను, పేతురు వెళ్ళాడు చేపలు పడతాను కదా అన్న. నువ్వు వెళ్తే నువ్వు పెద్దోడు, నువ్వు పదదానికి ముందు ఉండేవాడు, నువ్వే చేపలు పడితే మేమేం చేయాలన్నా? వీళ్ళు కూడా చేపలు పడతానికి వెళ్ళారు. వాళ్ళకి చేపలు దొరకలా. మరి ఈయనకి అక్కడ చేపలు దొరికినా బయట కాలుతా ఉన్నాడు ఈయన. హల్లెలూయా. వాళ్ళే చేపలు దొరకకుండా వస్తున్నారు, ఈయన చేపలు పట్టుకొని కాలుస్తూ ఉన్నాడు అక్కడ. పిల్లలు రెండు ఆహారం సిద్ధం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సరైన వస్త్రాలు వెళ్ళే పేతురికి యోహాను ఆయన ప్రభు సూమి అన్నాడు. ప్రభువా అందుకని నాకు వస్త్రాలు సరిగ్గా ఎగిరి దూకుతున్నా ఉంటుంది సముద్రంలో. వచ్చేసరికి ఆయన చేపలు మంచి రెడీ చేసి పెట్టాడు. తినండి అబ్బాయి అనేది. ఎవరు ఆయన? ప్రభురా. చచ్చిపోయాడు ప్రభు చచ్చిపోయాడుగా. మనమే సమాధి చేశాంగా.
మరి ఈయనెవరు? ప్రభువురా. అంటే ఇప్పుడు ఎలాంటి వాతావరణంలో ఉన్నారు వారు? అసలు ఎలాంటి వాతావరణంలో ఉన్నారు వారు? చచ్చిపోయి తిరిగి లేచిన ఆయన రొట్టెలు కాల్చి ఆ చేపలు కాల్చి తిన్న పిల్లలు అన్నాడు. చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో మాట్లాడాడు. అంటే అది అసలు ఏంటి? అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎట్లా ఆనందించారు, ఏమన్నా కొంచెమన్నా ఆలోచన చేసి ఎప్పుడన్నా చదివామంతే. తిరిగి లేచాడు, 40 రోజులు ఉన్నాడు. తిరిగి లేచిన వ్యక్తి ఇంటికి వచ్చి మాట్లాడతాడంటే అటువంటి అనుభూతి. వాళ్ళేం డైరెక్ట్గా చూసారో, మనమేమో ఇండైరెక్ట్గా చూస్తున్నాం. అంతేనంటారా? వారు డైరెక్ట్గా ఆయన చూశారు, ఇప్పుడేమో మనం ఆయన మనతో ఉన్నాడు, ఆయన లీడ్ చేస్తున్నాడు అన్నీ. హల్లెలూయా! ఆయనే ధైర్యపరుస్తున్నాడు, ఆయనే నేర్పుతున్నాడు, ఆయనే అన్ని అర్థం చేస్తున్నాడు. మనకు బలహీనతలు ఉంది, లేక లేదు, ఉంది, ఆయన లీడ్ చేస్తాడు. ఇక్కడ నిలబడిగా కొంచెం ముందుకెళ్ళు, ఇక్కడ నిలబడి కొంచెం ముందుకెళ్ళు. 40 రోజులతో మాట్లాడి 40 రోజులు వెళ్ళేటప్పుడు అన్నాడు, అబ్బాయి మీరు బలవంతులు కావాలంటే ఒక పని చేయండి అన్నాడు. తండ్రి వాగ్దానం కొరకు ఎదురు చూడండి అని లోకాసువార్త 24వ అధ్యాయం లాస్ట్ వర్షంలో చెప్పేశాడు ఆయన. వాగ్దానం పొందితే మీరే నాకు సాక్షులు అన్నాడు. క్రైస్తలా అప్పుడు వారు ఆ వాగ్దానం కొరకు 10 రోజులు ఆ మేడగదిలో ఉండి ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొంది ప్రపంచానికి సాక్షులయ్యారు. ఈ రోజు నీవు నేను సాక్షిగా ఉండాలంటే ఆ వాగ్దానం పొందకుండా సాక్షులుగా ఉండలేము. హల్లెలూయా! ఒక నీచమైన జీవితం మన లోపలికి వచ్చినప్పుడు, నీ లోపల నీచమైన జీవితం ఉందని చెప్పేది ఎవరు అన్నాడు ప్రవక్త? ఎవరు చెబుతారు నీకు? ఒక నీచమైన జీవితం నీ లోపలికి వస్తే, నీ లోపల నీచమైన జీవితం ఎవరు చెబుతారు నీకు? ఎవరు చెబుతారు చెప్పండి? ఎవరు చెబితే ఆ నీచమైన జీవితాన్ని నువ్వు చూడగలుగుతావు? ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా! ప్రవక్త కూడా చదువుతున్నాను. ఆయన రాకడను చూసించి ప్రకాశించిన ఎర్రని దీపము అని. నేను ఇక్కడికి వస్తాను, ఇది ఒక కోడ్ చదివి. లోరీ టైంలో ఉన్నాం, ఇన్ టైంలో ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆ మెసేజ్లో నేను హబ్లో చూస్తున్నాను, 61వ పేర చదువుతున్నాను హబ్లో. మీరు చూడొచ్చు. స్త్రీ యొక్క శరీరం వారి రక్త మాంసం గలవారే, వారు దేవుళ్ళు కారు. నా యొక్క ఉద్దేశంలో నేను తప్పుగా చెప్పినట్లయినా దేవుడు నన్ను మన్నించనిమ్ము. అది ఒక టోకు బేరం వంటి దిగంబర రూపం. మీరు ఊరికిన ఒక పురుషుని నిందించకూడదు. అతడు కనుక ఒక క్రైస్తవుడు కాని ఎడల శోధనలో పడి తనకు తానుగా నిగ్రహించుకోలేక ఏదో ఒక చోటు ఏదైనా ఒక దోషం చేయును. అనేకమైన దుర్మార్గపు క్రియలు ఎక్కువగా జరగకుండుటకు ఆశ్చర్యపడని అవసరం లేదు. ఎందుకనగా అనేక కార్యములకు స్త్రీయే బాధ్యురాలుగా అగుతున్నది. మరి ఆ విధముగా లేని ఎడల మీరెట్లు పురుషుని నిందించగలరు? ఎవరిని నిందించవలనో వారిని నిందించుండి. పురుషునైనా స్త్రీనైనా ఎవరిని నిందించాలో వారిని నిందించండి. ఒక స్త్రీ చెప్పవచ్చును, ఇప్పుడు సహోదరు బ్రహ్మ, నేను నీతి గల దానను, ఏలైనగా నేను దాని గురించి సందేహం లేదు. అయితే నా యొక్క సహోదరి, నీవు ఆ విధముగా దుస్తులు అసభ్యంగా ధరించుట వలన మరి ఏ పురుషుడు నిన్ను చూసినందులకు గాను నీవు వ్యభిచారం చేసినందులకు న్యాయ తీర్పు దినము నువ్వు లెక్క అప్పజెప్పవలసి ఉన్నదని నీకు తెలియనా? లోరే ఆయన చెప్పాను, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును, మరి దానికి బదులు చెప్పవలయను. ఓకే, మరి మీరు ఒకవేళ దానిని క్రియరూపములో చేయకుండాను ఆ వ్యభిచారపు ఆత్మ నీలో పెట్టుటకు, ఒక క్రియరూపంలో చేయకపోయినను ఆ వ్యభిచారపు ఆత్మ నీలో పెట్టుటకు సాతానికి నీవు అనుమతిచ్చితివి కనుక నీ స్వభావము సహజముగా అది తప్పని బోధించుచున్నను, నీ స్వభావము తప్పు అని బోధించుచున్నను
నీవు దానిని అనుమతించినావు. ఇది తప్పు అని ఒక స్వభావం నీ లోపల చెప్తున్నా నువ్వు అనుమతించావు. పట్టుకున్నారు ఈ మాటలు. వ్యభిచారపు ఆత్మకు నీ చూపుల ద్వారా నువ్వు అనుమతి ఇవ్వచ్చు. అది తప్పు అని ఒక స్వభావం నీ లోపల చెప్పచ్చు. ఇది తప్పు అని ఒక స్వభావం నీతో చెప్తా ఉంటుంది. చదువుతా కిందకి. ఇంకా దేవుని ఆత్మ లేకుండా ఆ స్వభావము అది తప్పు అని నీకు బోధించదు. దేవుని ఆత్మ లేకుండా ఆ స్వభావము తప్పు అని నీకు బోధించదు. ఈ బోధ ఎక్కడ జరిగింది? ఈ బోధ ఎక్కడ జరిగింది? నీ లోపలే. నీవు నీ కళ్ళతో వ్యభిచారపు ఆత్మకు నీ లోపల అవకాశం ఇవ్వచ్చు. వ్యభిచారానికి కాదు. నువ్వు వస్త్రాలు లేకుండా తిరిగితే సరిగా నిన్ను చూసిన వాడితో నువ్వు పాపం చేస్తున్నావు, దానికి తీర్పు దినమున నువ్వు లెక్క చెప్పాలన్నాడు. అంటే వస్త్రాలు చాలా చక్కగా లేఖనము ప్రకారంగా వేసుకోవాలి, దానికి లెక్క చెప్పాలి. ఒకవేళ నీ కళ్ళతో వ్యభిచారపు ఆత్మకు అవకాశం ఇస్తే ఆ వ్యభిచారపు ఆత్మ నీ లోపలికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు నీ స్వభావము తప్పు అని ఎవరు చెబుతారు? ఎవరు చెబుతారు నీ స్వభావం తప్పు అని? నీ ఆలోచన తప్పు, నీ చూసే విధానం తప్పు, నీ ప్రవర్తన తప్పు అని ఎవరు చెబుతారంటే ఆయన అంటాడు, దేవుని ఆత్మ లేకుండా ఆ స్వభావం అది తప్పని నీకు బోధించదు. ద ఫస్ట్ యొక్క నీకు బోధకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఇక్కడ కాపర వచ్చి ఈ చర్చకు వచ్చిన తర్వాత కాపర బోధించే విధానం వేరు. అంటే ఇక్కడి నుంచి కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. అంటే ఎక్కడి నుంచి కూడా వింటావు నువ్వు, కానీ ఫస్ట్గా నీకు బోధకుడు. నువ్వు పాపం చేసినప్పుడే నీ స్వభావము ఇది తప్పని నేను చక్కని మెల్లనైన స్వరముతో లీడ్ చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. నీ శరీరంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆదాము పాపం చేయగానే దేవుని స్వరము ఆదాముకి నిలబడింది. నువ్వు తప్పు చేసావు ఆదామా అని. ఎప్పుడు ఆయన తప్పు చేసినప్పుడే ఆ స్వరం ఆయనకి నిలబడింది. ఎందుకంటే ఆదాము పరిశుద్ధాత్మ కలిగిన వాడు. ఆయన తప్పు చేయగానే దానికి చెబుతుంది నువ్వు తప్పు చేశావు. ఆ కారణం చేత భయపడి దాక్కున్నాడు ఆయన. తప్పు చేసిన వాడు ఎప్పుడు భయపడతా ఉంటాడు. ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడలేడు అన్నాడు ప్రవక్త. ధైర్యంగా మాట్లాడలేడు తప్పు చేసేవాడు. పక్కకి వెళ్తా ఉంటాడు. ఆదాం అదే చేశాడు అన్నాడు. చెట్టుసాడు దాక్కున్నాడు అన్నాడు. ఈరోజు నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు కూడా అదే చేస్తా ఉన్నాడు. కొద్ది కూడా తప్పు ఉండకూడదు లోపల. అప్పుడే నువ్వు వదువు, అప్పుడే ఎత్తబడతావు. నీ స్వభావం తప్పని చెప్పే ఆ మెల్లనైన దేవుని ఆత్మ ఆ స్వరాన్ని నీ స్వభావం పట్టుకుంటుందా? నీచమైన అమెరికాలో నేను 61 చదివాను. దాని పై చదివితే మీరు చెప్తాడు ఇంకా నీచంగా సంఘములో స్త్రీలు ఎలా ఉన్నారు. నీచమైన స్త్రీల సంఘముల గాయకులట. ప్రవక్త అన్నాడు అమెరికా దేశంలో ఈ నీచంగా తిరిగేవారు. యేసుక్రీస్తు రెండవ రాకడికి ఈ స్త్రీ యొక్క వస్త్రధారణ ఒక సూచనగా మాట్లాడాడు. ప్రైజులా. ఈరోజు బిజినెస్ అంతా స్త్రీలతోనే జరుగుతున్నారు. యాడ్స్ అన్నీ స్త్రీలతోనే ఉన్నాయి. స్త్రీలకు హక్కులు వచ్చేసినాయి. ఇదేంటి అసలు? నోవాహు దినాల్లో జరిగినట్లు మనుష్య కుమారుడు రాకడ దినాల్లో జరుగుద్ది. ఇది రెండవ రాకడికి సూచన. నిజమేనా? నేను అక్కడ కూడా వెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ ఆడకు వరకు వెళ్ళి వస్తా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా సూచనలు చెప్పాడు. అవన్నీ వరకు నువ్వు చదివి 24వ అధ్యాయం అంతా బట్టి పెట్టినా కానీ కుదరదు. చూడాలి కళ్ళతో. నోవాహు దినాలలో జరిగినట్లు మనుష్య కుమారుడు రాకడ దినాల్లో జరిగిద్ది అన్నాడు. అక్కడ చాలా మంది పెళ్లి చేస్తున్నారు, ఇల్లు కట్టుకున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, అన్నీ ఉన్నాయి. ఆయన ఒక మాట అన్నాడు,
నరువు కుమార్తెలు చక్కని వారని దేవుని కుమారులు వారిని పెళ్లి చేసుకోకుండా, ప్రమాణాలు లేకుండా, పాస్టర్ గారు లేకుండా తీసుకుని వెళ్ళారట. నరువు కుమార్తెలు చక్కని వారని ఇక పెళ్ళి లేదు, ప్రమాణాలు లేవు, ఎంగేజ్మెంట్ లేదు, రింగు లేదు. నరుల కుమార్తెలు చక్కని వారని దేవుని కుమారులు తమకు నచ్చిన వారిని తీసుకొని జంపు. అర్థమైంది ఇప్పుడు మీకు బాగా? లేరా ఇక్కడ, వెళ్ళిపోయారు. ఎందుకని? నరుల కుమార్తెలు చెడిపోయింది ఒక్క దెబ్బకే, ఒక్క మాటతో తేల్చేసాడు. నరుల కుమార్తెలు దేవుని కుమారులు వేరు చేశాడు. వీళ్ళ చక్కని వారు, వీళ్ళు చక్కని వాళ్ళు ఎందుకు పుట్టారు అసలు? దేవుని కుమారులు వారిని చూసి అబ్బా ఎంత అందగత్తెలు ఎక్కడ దొరకరని ప్రవక్త అన్నాడు, గుణాన్ని చూడరా, గుణాన్ని చూడరా, గుణాన్ని చూడరా, ఆయనకి ఆకేసిండు. గుణం చూడరా, దాని కళ్ళు ఒకసారి చూడరా. ఆ జంతువు అయ్యారు, ఆ బరిగొడ్లు కొనుక్కొని ఉంటారు కదా, గేదెలు కొనేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు వెళ్ళగానంటే దాని కళ్ళు ఎట్టునే చూస్తారంట. ప్రవక్త అన్నాడు, ఏం సార్ నువ్వు పొద్దుగు దాని కళ్ళకెళ్ళి చూస్తున్నాం, బ్రహ్మానికి తెలియదు, దాని కళ్ళుని చూడాలి, దాని కళ్ళులో ఉండిద్ది, ఒకవేళ కానీ దాని కళ్ళు కానీ బాగాలేకపోతే ఒక తన్నుదండి పోతుంది, కళ్ళుని చూడు పాలిది అదిక ఒక తన్నుదనిద్ది మనల్ని, కళ్ళు చూడాలని ప్రవక్త చెబుతున్న మెసేజ్లో కళ్ళు చూడమన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆ శరీరంలో ప్రతి విషయాన్ని ఆటోమేటిక్గా నీకు అర్థమైద్ది, కానీ ప్రవక్త అన్నట్టు దాని గుణాన్ని చూడండి, గుణం కావాలి. కానీ అందమే చూస్తున్నారు అంతా. నాకు నచ్చలేదు పాస్టర్ గారు, నాకు నచ్చలేదు. రీసెంట్ సర్వే అయిందో తెలిసిన, పురుషులకు నచ్చడం కాదట, ఎంటైర్ మెసేజ్లు ఎక్కువ మంది స్త్రీలే అబ్జెక్షన్లు పెడుతున్నారట. నాకు నచ్చలేదు పాస్టర్ గారే, నాకు నచ్చలేదు. స్త్రీలే అబ్జెక్షన్ ఎక్కువ పెడుతున్నారంట పురుషుల కంటే ఎక్కువ. అంటే నాలాంటి అందగాడు కావాలి. అబ్బో, నోవా కాలంలో అందగాళ్ళు అందగత్తెలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఏమైంది? చెడిపోయింది అన్నాడు. నోవా కాలం చెడిపోవడానికి కారణం చెబుతాడంటే వివాహం అన్నాడు. నోవా కాలం చెడిపోవడానికి కారణం వివాహం. నువ్వు వారికి ఒక మాటలో తీసేసేవే నోవా కాలాన్ని. 2000 సంవత్సరాల చరిత్ర వివాహంతో చెడిపోయింది. వివాహం అనగా అన్ని విషయంలో ఘనమైందని యేసు ప్రభువు వారు అన్నాడు. కాబట్టి మేము హెలికాప్టర్లో చేసుకుంటాం, విమానాల్లో చేసుకుంటాం, భూమి మీద అందరు చేసుకుంటారు కాబట్టి పైన చేసుకుంటాం. ఇది కాదు ఘనమైంది, పరిశుద్ధత సార్, పవిత్రత, వాక్యము, అది ఘనమైంది. అంతేగాని నాకు బాగా డబ్బులున్నాయి, రాజస్థాన్ ఎడారిలో చేసుకుంటా, అక్కడ సెట్ చేస్తా, చెట్లు దించుతా అక్కడికి. నువ్వు రాజస్థాన్ ఎడారిలో చేసుకుంటావో, సహారా ఎడారిలో చేసుకుంటావో, ఆఫ్రికా అడవుల్లో చేసుకుంటావో, ఎక్కడేం చేసుకో, డబ్బులు ఉన్నాయి కాబట్టి. కానీ వివాహం పవిత్రంగా ఉండాలి సార్. హల్లెలూయ. వివాహాలు పవిత్రంగా ఉండాలి, వాక్యమై ఉండాలి, దేవుడి చిత్తమై ఉండాలి, పరలోక రాజ్యం ఆనందించేదానిగా ఉండాలి. మీరే కదా సార్, పాస్టర్ గారు వచ్చి బ్లెస్సింగ్ సరిపోతుంది, పరలోకం నుంచి వాళ్ళు కూడా బ్లెస్సింగ్ ఇవ్వాలి, దోతలు కూడా వచ్చి బెస్ట్ బ్రదర్ అనాలి. అలాంటి వివాహాలు చేసుకోవాలి. నువ్వు అక్కడే ఆనందించవచ్చు. అబ్బా ఎంత మంచి, అబ్బో హాలు, ఏం జనం, ఈ జనం కంటే పై జనం ఎక్కువ ఉన్నారు, వాళ్ళు రావాలి కోట ఆ మ్యారేజ్కి. లేలుయా. మరి వాళ్ళని కనపట్లేదుగా, కానీ వస్తారు వాళ్ళు, దేవుని స్తోత్రం. వాళ్ళని పిలిచేటట్టు ఉండాలి మన వివాహాలు. అర్థమైందా? నోవా కాలంలో చెప్తాడైనా నచ్చిన వారిని తీసుకుని వెళ్ళిపోయారు, ఫినిష్ అయిపోయింది. నరుల కుమార్తెలు లోకం, దేవుడు కుమారులు వాక్యం కలిసిపోయింది. లోకం వాక్యం చెడిపోయింది కాలం అన్నాడు దేవుడు. దేవుడు మేము దేవునికి అదే ఇప్పుడు జరుగుతుంది అన్నాడు.
అదే ఇప్పుడు జరుగుతుంది అన్నాడు. అందుకని మనం ఎండ్ టైంలో ఉన్నాం, చివరి కాలంలో ఉన్నాం. ఆయన రాకను సూచించే ప్రకాశించిన ఎర్రని దీపం వెలుగుతా ఉన్నది. ఎక్కడ చూసినా డేంజర్ జోన్. హల్లెలూయ. బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా అని ఉంది, మీకు తెలుసా? బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా అని ఒకటి ఉంది. నాకు తెలిసిన కాలంలో ఎప్పుడో నేను 6 లక్షల మంది ఉంటారంట రెడ్ లైట్ ఏరియాలో. రెడ్ లైట్ ఏరియాను స్త్రీలు ఉండదని అన్నారా, పురుషులు ఉండదని అన్నారా? రెడ్ లైట్ ఏరియాలో స్త్రీలు ఉంటారా, పురుషులు ఉంటారా? ఏం సార్ చెప్పరు? స్త్రీలే ఉంటారు అక్కడ. స్త్రీలు ఉండేదాన్ని రెడ్ లైట్ ఏరియా అన్నారు, పురుషులు కాదు అక్కడ ఉండేది. విదేశాల నుంచి పురుషులు వస్తారు అక్కడికి, ఆ రెడ్ లైట్ ఏరియాకి. కానీ అక్కడ ఉండేది స్త్రీలే, దాన్ని రెడ్ లైట్ ఏరియా అంటారు. అందుకని ప్రవక్త ఆ టైటిల్ పెట్టినప్పుడు ఇందాక నేను ఆలోచన చేస్తాను, ఎందుకు ఈ టైటిల్ పెట్టాడంటే రెడ్ లైట్ ఏరియా. రెడ్ లైట్ ఏరియా అంటే అమెరికాలో ఉందిగా, అది బొంబాయిలో ఉంది కదా రెడ్ లైట్ ఏరియా. అంటే ప్రతి దేశంలో రెడ్ లైట్ ఏరియా ఉంటుంది. మీకు తెలుసా? చిలకలూరుపేటలో కూడా ఒక కాలం ఉండేది రెడ్ లైట్ ఏరియా. చిలకలూరుపేటలో కూడా ఉంది సార్, నర్సరాపేటలో కూడా రెడ్ లైట్ ఏరియా. లేని ప్రాంతం లేదు సార్, నర్సరాపేటలో రెడ్ లైట్ ఏరియా ఉంది. కానీ మన దేశం బొంబాయి ఫేమస్, కలకత్తా, అన్ని ప్రాంతాలు ఉన్నాయి రెడ్ లైట్ ఏరియా. అక్కడ స్త్రీలే ఉంటారు. తినాలి వెళ్తే ఆ కాళ్ళ పక్కన ఒక చూపిస్తారు, బ్రదర్ ఇది రెడ్ లైట్ ఏరియా బ్రదర్ అనేది. ఇది రెడ్ లైట్ ఏరియా బ్రదర్ చూపిస్తారు దాన్ని నాకు. ఓహో అవునా? కానీ ఇప్పుడు మారిందంతా. బైబిల్ చక్కగా దేవుడు వాక్యం పురుషుడితో పోల్చాడు, స్త్రీని సంఘంతో పోల్చాడు. రెడ్ లైట్ ఏరియాని అంతగా ఎందుకు మాట్లాడారంటే నువ్వు అక్కడి నుంచి సంఘంలో చూడాలి. ప్రైజ్లా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కాబట్టి ఆయన రాకడకు సూచనలు మనం చూస్తున్నాం, ఓకేనా? ఇక్కడ అనేకమైన సూచనలు చెప్పాడు. నేను చదవట్లేదు, కానీ దాటిపోతున్నాను. దేవుడి స్తోత్రం. ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. నా పేరట అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అయ్యా, ఇప్పుడు మనం ఈ కాలం జస్ట్ మన కాలానికి వచ్చి చూద్దాం. ఇప్పుడు మనము యేసుక్రీస్తు వరకు 2వ రాకడ దినములలో ఉన్నాం. ఇప్పుడు నీకు సూచనలు అర్థమైతే 2వ రాకడలో ఎత్తబడతావు. నా డ్యూటీ ఏంటంటే, నా కోరిక ఏంటంటే 2వ రాకడలో ఎత్తబడాలి, అంతేనా? ఇప్పుడు మనకు సూచనలు అర్థం కావాలన్నాడు. 2వ రాకడ ఎలా జరిగింది? 2వ రాకడ ఎలా జరిగింది? ఇప్పుడు సూచనలు అర్థం కావాలి. చదువుదాం. 6వ వచనం. మీరు యుద్ధంలో గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే. యుద్ధములు, యుద్ధ సమాచారాలు. ఇప్పటికి మనం 2 యుద్ధాలు, పెద్ద యుద్ధాలు చూసాం. అది కూడా 1900 సంవత్సరం జరిగింది. 1914లో ఒకటి స్టార్ట్ అయింది, ఆ తర్వాత 35, 39 అనుకుంటా ఒకటి స్టార్ట్ అయింది. 2 ప్రపంచ యుద్ధాలు కొంచెం మనకు ముందుగా ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల ముందుగా అయిపోయినాయి 2 ప్రపంచ యుద్ధాలు. యుద్ధముల గురించి, యుద్ధ సమాసాల గురించి వింటారు. అది 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. మన కాలంలో అవి తారాస్థాయిలో ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలే. ప్రెసెంట్ ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధాన్ని రెడీ అయి ఉన్నాయి. నిజమేనండి, ప్రపంచం అంతా ఇప్పుడు రెడీ అయి ఉంది. ఇది 2వ రాకడికి సూచన. ఇప్పుడు యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం అంటే ప్రపంచ దేశాలు ఒక జట్టు ఒక దరికి వెళ్తుంది. నిజమేనా? ఇందులో కూడా సంఘం ఉంది. ఆహా, హల్లెలూయా. ఇందులో కూడా సంఘం ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే మన ప్రపంచానికి పెద్దన్న, ఆయన నడిపించే ఇంకొక అన్న ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆయన పోప్ అన్న. ఎవరైనా ఆయన పోప్ అన్న. ఆయన ప్రపంచానికి శాంతి దూత. వాస్తవానికి శాంతి దూత కదా అది. ప్రైజ్లా. ప్రపంచానికి మాత్రమే. హల్లెలూయా. కే పాల్ గారు, నేను పోపును కలిసాను, వాళ్ళు కలిశాను, అన్ని దేశాలు తిరిగి వచ్చాడు. పాపం
అన్ని దేశాలు తిరిగి వచ్చి ఇప్పుడు కేఏ పాల్ గారికి కొంచెం జ్ఞానం ఎక్కువైంది. ఇప్పుడు అర్థం చేసుకోండి. హల్లెలూయా. మరి ఇలాంటి కేఏ పాల్ ఎంతమంది ఉన్నారు ప్రపంచ దేశాల్లో? వీళ్ళందరూ ఎవరి దర్శనానికి వెళ్ళొచ్చారు తెలిసిన? పోపన్న దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇట్లా తయారయ్యారు. హల్లెలూయా. పోపు గారికి ఒక దర్శనం చేయొద్దు. ఆయన దర్శనానికి వెళ్ళాలంటే చాలా క్రమం ఉంది, మీకు తెలిసిన? ప్రవక్త చెప్తాడు కదా. కానీ ప్రవక్త ఆ దర్శనం కాడికి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా వెళ్ళనన్నాడు ఆయన. మరి వీళ్ళు ఏం చేసి ఉంటారు? వీళ్ళు వెళ్ళుంటారు. బ్లెస్సింగ్ అది. ఇప్పుడు బ్లెస్సింగ్ అది. ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం కాదు. అలాంటి అభిషేకం దిగింది. అర్థం కదా? ప్రపంచ దేశాల్లో ఆయన దర్శనం చూసుకున్న వాళ్ళందరికీ ఇంకేం మాట్లాడతారో తెలియదు. నేను అనుకున్నా కేఏ పాల్ కూడా దర్శనానికి వెళ్ళాడు అనుకుంటున్నా. వెళ్ళకున్నట్టుంటాడు, వెళ్ళే ఉంటాడు ఖచ్చితంగా. కానీ ప్రవక్త అన్నాడు నేను అక్కడికి వెళ్ళను అన్నాడు. ఒక మనిషి నేను ఆరాధన చేయను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచానికి ఈ రోజున ఆయన ఎంత దిక్కు అంటే పోపు గారు బైబిల్ అంతా ఇంకా అదే చెబుతుంది. అక్కడికి వెళ్ళబోతున్నాం. గ్లోరీ. ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు శాసించే అమెరికాను ఆడిచ్చేదే ఆయన. అమెరికాను ఆడిచ్చేదే. ఇక్కడే ఉన్నారా? $700 బిలియన్ ఎలక్షన్కి రెడీ చేసుకున్నంట బైడెన్. వీళ్ళంతా కూడా ఎక్కువగా భారతీయులు ఓడిచ్చారంట దానికి. నేను ఆ సంఖ్య చూసేటప్పుడు $700 బిలియన్ ఇతని ఎలక్షన్కి రెడీ వాళ్ళు ఇచ్చారంట. ఏది? సందాల రూపంలో $700 బిలియన్. ఓకేనా? $1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. $1,00,000 ఒక్కొక్కరు స్పాన్సర్ చేశారు. అట్లా $700 బిలియన్ అంటే లక్షల్లో ఉంటుంది అదంతా. ఇక కోట్లు దాటి అదంతా బిలియన్. అంటే చదువుకునే పిల్లలు మీకే తెలుసు ఆ బిలియన్స్ ఏందో, ట్రిలియన్స్ ఏంటో. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అంత డబ్బు నేను అనుకున్నా, చదివేటప్పుడు అనుకున్నాను ఇంత డబ్బు ఈ బైడెన్కి ఇచ్చారంటే పిల్లగాడికి లేదో కొనుక్కోవడానికి $10 అడిగితే తీసుకురా అంటాం చూడు, ఆ లెక్కలో ఉండదు ఆ పోపు గారికి. $700 బిలియన్ అంటే $10 తీసుకురావా, కొనుక్కోపో, బిస్కెట్లు కొనుక్కోపో అని ఇస్తాం కదా $10 మన పిల్లలకి. ఆ లెక్కలో ఉంటుంది ఆయనకి. వాబ్బో, అంత డబ్బు ఉందా? నీ కళ్ళు చూడలేవు, లెక్క పెట్టలేవు. ఒకవేళ లెక్క పెట్టుకొని రాయంటే నువ్వు నీ జీవితకాలం అంతా లెక్క ఎత్తానే ఉంటావు, లెక్క పెట్టలేవు. పోపు గారికి అంత డబ్బు ఉంది, నమ్మలేని నిజం ఇది. దేవుని స్తోత్రం. అంటే ప్రపంచ రాజకీయాన్ని శాసిస్తుంది ఆయనే. ఈ బైడెన్ వెనక ఆయనే ఉన్నాడు, మీకు తెలుసా? బైడెన్ రంగం మీదకి వస్తున్నాడంటే ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒబామా రంగం మీద ఉన్నట్టు అన్నాడు. బైడెన్ వస్తున్నాడంటే రంగం మీదకి ఒబామా వెనకాల ఉన్నట్టు అన్నాడు. ఒబామా వస్తున్నాడంటే పోపు వెనకాల ఉన్నట్టే. ఇక అందులో డౌటే ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రపంచ రాజకీయం అంతా మతంతో ముడిపడి ఉంది. చాలా చక్కగా అర్థమవుతుంది ఇది. దేవుని స్తోత్రం. ప్రపంచ రాజకీయాలు శాసించే అమెరికా ఈ రోజున ఆ స్థాయిలో ఉంటారు కదా, వారి వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రపంచ అధినేత. ఎంత చక్కగా ఉందో బైబిల్లో. మనం ఇంకా పొడిగానే చెప్పుకుంటున్నాం. దానియేలు గ్రంథానికి వెళ్ళి, ప్రకటన గ్రంథానికి వెళ్ళి లింకులు చేసుకోవట్లా. అక్కడికి రావాలనేది మన కోరిక. ప్రైజ్ ది లార్డ్. లేఖనాలతో చూడాలి. ఏమని హల్లెలూయా. 7వ వచనం, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం లేసును. జరిగినాయా? ఇది కూడా గొప్ప చూసింది. జనం మీదకి జనము, రాజ్యం మీదకి జనం మీద జనం లేకపోవడం అంటే ఇది నాకు అర్థమైంది. నాకు అర్థం కాలేదు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ప్రజలా ఇప్పుడు రాజ్యం మీదకి రాజ్యం ఎందుకు వెళ్తుంది? అది కూడా నాదేనని. అమెరికా వీడు చైనా వాడు పొద్దుగూలే ఉంటాడు, భారతదేశం తలకాయ నాది అంటున్నాడు. తల ఉంటుంది కదా మన భారతదేశ పటవాల పైన, ఆ తలనేమన్నాడు? ఇది నాది అన్నాడు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఏదో ఉన్నట్టు, అది కూడా నాది అన్నాడు. మన మోడీ గారు అన్నాడు, వాడికి అది అలవాట్లు అన్ని లాక్కోవాలని. ఆ భూమి నాది, ఈ భూమి నాదని పొద్దుగులు ఏదో ఒక దేశంలో లాక్కోవాలని చూస్తూ ఉంటాడు. వాడి కోరికేంది? భూములన్నిటి లాక్కొని ప్రపంచం నేను కూడా ఒక అధినేతను అవ్వాలి. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. అంటే ఒక రాజ్యం నాదే అని సంపాదించుకున్నప్పుడు ఆ రాజ్యం అధికారాలు వస్తాయి, అది పనులన్నీ వీళ్ళకి వస్తాయి, అక్కడ సంపద అంతా దోసుకోవచ్చు, ఇదంతా ఉండేది. మరి జనం మీద జనాలు అంటే
ఏ? దాని అర్థం ఏంటి? జనము మీదకి జనం, అంతే కదా, చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడు మనం మన స్వాధీనం, మనకున్న దాంట్లో మనం లేము, పక్కోడిది కూడా నాకు కావాలి మొత్తం. మనకున్న దాంట్లో తృప్తి పట్టలేదు మనం, పక్కోడిది కూడా నాకు, వాడు ఏమైతే నాకెందుకు మొత్తం తీసేసుకోవాలి. జనం మీదకి జనం, విపరీతమైన కోరికలు. వాస్తవానికి ఒక క్రైస్తవుడు ఇతరులకి సహాయం చేసేవాడిగా ఉండాలి, అది క్రైస్తవ్యం. కానీ ప్రపంచం ఎలా ఉంది ఈ రోజున? ఒకనొకను దోసుకునే స్థితిలో ఉంది. అక్కడ అన్నదమ్ముడు చుట్టలేదు, అరే నా తమ్ముడే లేక నా అన్నే నా రక్త సంబంధే దీన్ని నేను తీసుకుంటే ఎట్లా, లేదు, దోసుకోవడమే. ఆలోచన కూడా లేదు, ప్రపంచం అంతా అలాగే ఉండిపోయింది. అది జరిగింది అన్నాడు, మన కళ్ళతో చూస్తూనే జరుగుతూనే ఉన్నది. అది యేసుక్రీస్తు రెండవ రాకడకు చూచిన, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగొట్టం, దోసుకోవటం చూచిన. హల్లెలూయా. అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అక్కడక్కడ భూకంపములు కరువులు జరిగినాయా? కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అక్కడక్కడ భూకంపాలు కరువులు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. పురోక్త ఒక మాట భూకంపాల గురించి. ఇండియా దేశానికి ఆయన సువార్తకు వచ్చినప్పుడు ఆయన పేపర్లో ఒక న్యూస్ చూశాడు, ఇంగ్లీష్ పేపర్లో. భూకంపం ఇక రాదు, ఎందుకంటే పశువులు పక్షులు మరలా తిరిగి ఇంటికి వస్తున్నాయని రాయేశారు హెడ్లైన్. భూకంపం రాదు, అయిపోయింది. తుఫాన్ రాదుక, అయిపోయింది. ఎందుకంటే పశువులు ఇంటికి తిరిగి వస్తున్నాయని హెడ్లైన్ చూశాడు. అది చూసి అన్నాడు, అంటే భూకంపం వచ్చే దాని గురించి లేదా తుఫాన్ వచ్చేది గురించి వచ్చే ఆ యొక్క సూచన పక్షులకి జంతువులకి అర్థమైనట. గుట్లో లేవంటాయి, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి గోడల పక్కుండే ఈ యొక్క గేదెలు కానీ ఇంట్లో లేవు, ఇక అవి బయటికి వెళ్ళిపోయినాయి అక్కడ సురక్షితమైన ప్రాంతాలకి. జంతువులన్నీ సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి, అవన్నీ తిరిగి వస్తున్నాయి అని చూశాడు. ప్రవక్త అంటాడు, ఆ జంతువులకి పక్షులకి ఆ భూకంప సూచనలు లేదా తుఫాను సూచనలు అంత చక్కగా అర్థమైతే ఓ క్రైస్తవుడా రెండవ రాకడికి సూచనలు ఎంత చక్కగా నీకు అర్థం కావాలి. రెండవ రాకడికి సూచనలు నీకు ఎంత చక్కగా అర్థం కావాలి. ఒక నిజమైన విశ్వాసికి ఆ సూచనలు ఎంత చక్కగా అతనికి లోపలికి వెళ్ళిపోవాలి. చూడటల్లా ఎవరు రెండో రాకడికి సిద్ధపట్ల, చర్చకొచ్చామా వెళ్ళామా అలా ఉన్నారు. కానీ ఆ సిద్ధపడే పిల్లలు వేరు, వాక్యం నింపుకునే పిల్లలు వేరు. నువ్వు వాక్యం లోపల నిండితే పక్క వాళ్ళకి ఎవరికి చెప్పాలని తగతగలాడుతూ ఉంటావు. మీరు ఎట్టా నింపుకోవట్లా, అందుకని కొంచెం పుస్తకాలను చదవండి అని బెత్తం తీసుకొని కొట్టినట్టుంది అవారం. ఇట్లా చదువుతారు, కొంచెం నోట్స్ రాయండి అని చదువుతుంది, ఎందుకంటే కొంచెం రాస్తా ఒక్క వాక్యం లోపలికి పోదా. లేలుయా. మంచం మీద పొనుకున్న వాడికి మొత్తం నోట్లో పెడితే వాడు తిండు. అప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు? అమ్మ జావు పోయమ్మ అంటాడు, జావు కూడా తాగట్లేదంటే అప్పుడు ఒక స్పూన్ తీసుకొని కొంచెం 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 గొంతులో పోయమ్మ అని, వాడు గొంతులో కూడా నోరు తెరవట్లేదు అయ్యండి. అట్టయితే ఒక పని చేస్తానని చెప్పి గొంతు కాడు ఎక్కడ ఒక రంధ్రం వేసి లోపలికి పైపు వేస్తారు. నిజం కదా, ఒక రంధ్రం వేసి అప్పుడు నువ్వేం కంగారు పడకమ్మా, లోపలికి రంధ్రం వేసాము పైపు వేసాము, జస్ట్ దీంట్లో పోసి నొక్కుతా ఉండేదే పోద్ది. నోరు తెరవడే, నోరు తెలిసే పర్లేదు. ఇక ఏం చేస్తాం మరి ఆ గుట్టకాలు తిని ఈ గుట్టకాలు తిని అదే తంబంట ఏంటి తంబాకు, ఆ తంబాకు నవిలి ఆ పెదాలన్నీ వాసిపోయి నాలుకంతా వాసిపోయి గొంతంతా శుభ్రంగా చదరాబదర కాలి తట్టుండదు గొంతంతా కాలిపోయి ఏం తింటాడు, జావుగా లోపల పోదు. అట్ట తయారయ్యేసరికలే కానీ మింగలేడు, స్పూన్ పెట్టినా కానీ గుట్టకేయలేడు, అందుకని రంధ్రాలు పెట్టాల్సిందే. ఇక్కడే ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. లేలుయా. నేటి పరిస్థితి కొంచెం కూడా ఆహారం లోపలికి పోవట్లా. అందుకనే కొంచెం ఏదన్నా కొంచెం చదివిన ఒక మొక్క లోపలికి వెళ్ళి, రాసిన ఒక మొక్క లోపలికి వెళ్ళింది, డిస్కషన్ చేసుకునేటప్పుడు ఒక మొక్క లోపలికి వెళ్ళిద్దని చదవండి అయ్యా రాయండి అని చెబుతున్నాం. మా డ్యూటీలే
ఎన్ని చెప్పినా చదవరాయా పాస్టర్ గారు, నీకు తెలియంది ఏముంది, ఎంత ఎంత పని నీకు తెలియంది ఉంది, మళ్ళీ నాకేది ఎంత పని ఉందో తెలుసా. ఈ సంవత్సరం అన్నిటికంటే కానీ ఎక్కువ పొలాలు ఈ సంవత్సరం వేసాం. బిజీ, చర్చికి రావడానికి కూడా బిజీ, అసలు తీయట్లేదు పాస్టర్ గారు. లేలుగా, ఇదిగో పాస్టర్ గారు వస్తానని ఉదయం నాకు ఆయన ఫోన్ చేశాడు, అయ్యా చర్చికి మిస్ కాకండి అయ్యా అన్న. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాం పాస్టర్ గారు, అదిగో వస్తానే అన్నాడు. అంతే సంగతులు. మాకేం పిల్లలు రాలేదని బాధ, వాళ్ళు ఒక ముక్క వాక్యం ఉంటారని. ఏడి మీకు అర్థమైంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. మన పనులు చక్కగానే చేసుకుంటాం. చర్చికాడికి రాగానే స్వరం వినటానికి ఏదన్నా వస్తే చివరిలో వచ్చినా కానీ కూర్చో ఆ 2 ముక్కలు వింటాడు అని మా ఆశ. దేవుని స్తోత్రం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, నా నామం నిమిత్తము సకల జనముల చేత ఇదిగో చూచినాయి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసేదరు, చేసి చంపుతారట. జరిగింది, ఇది జరిగింది. శ్రమల పాలు చేసి చంపారు, చంపుతానే ఉన్నారు. నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అది జరుగుతూనే ఉంది. ఇవన్నీ సూచనలే ప్రజలా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమ విస్తరింతుల చేత అనేకుల ప్రేమ సల్లారును. ఇది సూచనలే. అక్రమ విస్తరించింది, ప్రేమ సల్లారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ అందరికి మాకు దేవుడు తెలుసు, దేవుడు తెలుసు, సువార్త తెలుసు అని చెప్పి ఒక్క మాటలో మనల్ని పక్కకు పంపిస్తున్నారు. మాకు కూడా సువార్త తెలుసులేవయ్యా, ఒక ఊరు పెట్టి అంటున్నాడు. మేరకు ఇప్పుడు ఒక ఊరు సువార్తకి వెళ్తే ఇక్కడ అంతా సువార్త తెలిసిన, ఇక్కడికి సువార్త ఏం చెబుతా అన్నాడు. దేవుడు నేను దీవించుగాకన్నా. ఇక్కడ అంతా సువార్త తెలిసిన వాళ్ళు, ఇక్కడ నువ్వు సువార్త చదువు, సువార్త లేని ప్రాంతానికి వెళ్ళి చెప్పు అన్నాడు. పాంప్లెట్లు పంచడానికి వెళ్ళాం, బజార్లో పెట్టి సువార్త చెప్పినాం. పాంప్లెట్లు పంచుతున్నాను, ఊరక సువార్త కూడా రండి అని ఊరికి అనౌన్స్ చేస్తున్నాం. ఆపిన కాడ 1 అరగంట చెప్పి ప్రసంగం, ఆ పాస్ట్ ఇంటికాడ పెట్టి ప్రసంగం చేస్తున్నాం. వాళ్ళు అతను లోపల బయట తిరుగుతూ ఉన్నాడు. మేము ఆపట్లేదు కదా, ఇంటి పక్కనే దన్నని మోగుతున్నది. ఆయన లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు. ఇది ఆపుతున్నట్టు ఆపట్లా. మహావేశ్వరం చెప్పిన అక్కడ. హల్లెలూయా. మరి సువార్త ఇక్కడ అవసరం లేదు కదా, మరి ఈ సువార్త కూడా చెప్పాలిగా. హల్లెలూయా. మొత్తం 4 బజార్లు తిరిగి అక్కడ 1 అరగంట గంటన్నర సేపు ప్రసంగం చేశాం. కాళ్ళు పిల్లలు తిరుగుతున్నారు, ఎవరు ఈడు అన్నట్టు తిరుగుతూ ఉన్నారు. ఎవరైతే నీకెందుకు, నువ్వు చెప్పండి ఆయన. దేవుని స్తోత్రం. జోనా ఉన్నాడు, పాస్టర్ గారు మాకు దడపడుతుంది, నువ్వేమో ఆకుండా చెబుతున్నావు, ఎవడొస్తారు అర్థం కావట్లేదు అన్నాడు. ఎవడన్నారు ఆయన తర్వాత సంగతి. ఏమాన్ సమయం ఇదే, సమయం లేదు. నేరస్థాపన చేద్దాం కానివ్వండి. హల్లెలూయా చెప్పొచ్చాం. నరసరాపేట చుట్టూ తిరగాలని కోరిక ఉంది, దేవుడు కోరిక తీర్చాడు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పుడు నాకు ఎంత ఆనందం ఉందో. ప్రభువా కష్టపడడం, మొత్తం నరసరాపేట చుట్టూ గ్రామాలన్నీ తిరిగి సువార్త చేయాలని కోరిక ఉంది. ఆయన ఎప్పుడు అంచు నాకు. అది మీ ద్వారా నేను గత సంవత్సరం క్రితం ఆ పని చేశాం. చేశాం. చాలా హ్యాపీ అయింది. అప్పుడు ఒక 2 ఆత్మ దొరికినాయి. అప్పుడు తిరుగుతుంటేనే సల్మావు దొరికారు. హల్లెలూయా. మన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఓరే అనేక మంది చేత ద్వేషింపబడతామట. 2వ అక్కడికి చూసిన. నేను ఇవన్నీ ఎందుకు చెప్పుకోలేదంటే, ఇవన్నీ చదవటం కాదు కానీ ధ్యానానికి వెళ్ళండి, మీకు చక్కగా అవగాహన అయింది. అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారని. ఎవరి అబద్ధ ప్రవక్తలు? నా క్వశ్చన్ ఏంటంటే, నేను చెప్పట్లేదు దాన్ని. అబద్ధ ప్రవక్తలు వస్తారంటే వాళ్ళు ఎవరో నువ్వు చూడాలి కదా, చూడాలా లేదా? ఎవరు వారు? నీ ఇంటికి అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారిని ఎలా చూస్తావు?
నా చెప్పు. నీ ఇంటికే వస్తారు అబద్ధ ప్రవక్తలు. వారిని ఎలా చూస్తావు? ఎవడు అబద్ధ ప్రవక్తో ఎవడు మంచి ప్రవక్తో నీకు తెలియాలంటే విధానం ఏంటి? ప్రభువారు అన్నాడు అబద్ధ ప్రవక్తలు వస్తారు. శిష్యులు కూడా అదే మాటలు మాట్లాడారు. ప్రతి ఆత్మల నమ్మక ఆయా ఆత్మల దేవుని సంబంధమైనవి కావ పరీక్షించి తెలుసుకోండి అని యోహాను రాసిన పత్రికలో చెప్పాడు. అట్లయితే ఇప్పుడు మనం అది అర్థం కావాలంటే ఏం చేయాలి? మనకిప్పుడు ఎవరు ఆ వాక్య సంపూర్ణత మనకు తెలిసినప్పుడు నిజ ప్రవక్త ఎలా ఉంటాడో అబద్ధ ప్రవక్త ఎలా ఉంటాడో నీకు అర్థమవుతుంది. ఏమి చదవకుండా వాక్యాలు నీకు నిజ ప్రవక్త ఎలా ఉంటాడో అబద్ధ ప్రవక్త అంటాడో నీకు ఎట్లా అర్థమైంది? యేసు ప్రభువు వారు సూచన చెప్పాడు. రెండవ రాకడగా సూచన అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఎలా ఉంటారు? వాళ్ళు ఏం బోధ చేస్తారు? ఒక అబద్ధపు దొంగ నోటు రాకముందు ఒరిజినల్ నోటు ఉండాలి. ఒరిజినల్ నోటుని ఆధారం చేసుకుని అబద్ధపు నోట్లు వస్తాయి. అట్లాగే నిజమైన బోధ ఉన్న తర్వాతనే అబద్ధ బోధ వస్తుంది. ఆ నిజ బోధ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ నిజ బోధ ఏంటో నువ్వు ధ్యానించి ఉండాలి. అది చూచి ఉండాలి. అది ఖచ్చితంగా నీవు సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నప్పుడు అప్పుడు అబద్ధ బోధను చూస్తావు నువ్వు. ఇప్పుడు అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. ప్రపంచం అంతా ఇదే. అదే అన్న నాకు అంత స్వార్థ తెలిసేది ఏంటంటే అయిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. మేము కొనకర మెట్ల అవతల గుర్రాల మడుగను కూరేలాం సువార్తకి పోయిన వారం. ఈ వారంలోనే ఈ వారం మీ ఊరు పక్కనేనా? మీది మర్రిపల్లెమా? ఓకే. గుర్రాల మడుగుకి వెళ్ళాము. గుర్రాల మడుగులో స్వార్థ కూడా మనం సోమవారం స్వార్థ కూడా గుర్రాల మడుగులో వెళ్తే ఒక లైట్ కింద ఒక స్తంభం లైట్ కట్టాడు, ఒక బాక్స్ పెట్టాడు, రోడ్డు మీద పెట్టాడు. స్వార్థ కూడా అనుకుంటే ఏదైనా కొంచెం ఏర్పాటు చేస్తున్నాను అనుకున్నాను నేను. కిలకిల వాతావరణం ఉంటుంది. మామూలుగా ఇట్టాటన్నీ మేము ఇంతకంటే కూడా తక్కువైన స్వార్థ కోటాల్లో మాట్లాడినాం. ప్రభువా ఇదే చాలా గొప్ప అనుకొని వేదిక ఇటు ప్రవక్తున్నాడు. నీకు వేదిక దొరకటమే గొప్ప. ఇక అక్కడ హాలా ఏసియా అది దాని గురించి ఆలోచన మాకు లేదండి. దేవుని స్తోత్రం. నిల్చున్నాం. వాళ్ళు ఏంటంటే అందరూ స్వార్థ కోటాలు వస్తాయి కదా, స్వార్థ కోటాలు వచ్చి వెళ్తూ ఉంటారు కదా అని ఆయన పెట్టాడంట. తర్వాత అడిగాను నేను ఏంటంటే అందరు ఇట్లా వచ్చి వెళ్తూ ఉంటారు కదా, ఎందరో ఏదో స్వార్థ కోటం అన్నాడులే ఎమ్మెల్యేలు గారు వస్తారు చెప్పి వెళ్తారులే అన్నట్టు పెట్టాడు. ఒక్క బాక్సే, పైన గొట్టాలు కూడా అట్లా గొట్టాలు లేవు. ఒక మైతే ఇచ్చిండు. నేను రెండు మైక్ లేదనుకున్నాను. మా పిల్లలు పాటలు పాడటానికి ఒక్కరికైతే స్వరం రాదు, ఎందుకంటే మా దగ్గర జోనా రాలేదు. ఇంకా జోనా వచ్చి ఒకడైనా పాడేవాడు. ఈ పిల్లలకి అంత వాయిస్ లేదని నేను చెబుతున్నాను వాళ్ళకి. నేను ఒక్క మైక్ అది ఉందండి, రెండో మైక్ కూడా దాన్ని ఎందుకు పెట్టలేదండి? ఏం పాడేవాడు ఉన్నారులేని రెండో మైక్ పెట్టలేదంట. నేను అప్పుడు మా పిల్లలకి ఒక్కరికైతే రాదండి వాయిస్, ఇంకొక మైక్ ఏంటి అన్న. అందుకని మైక్ అప్పుడు పెట్టారనమాట. అప్పుడు ఎర్రబ్రాహ్మణ్ కోటేశ్వర ఇద్దరు కలిసి పాడారు ఒక పాట. నిజమేనా? మైక్ ఇప్పించాను అప్పుడు పాడారు. ఎందుకంటే వాళ్ళిద్దరైతే వాయిస్ వస్తుందండి, లేకపోతే తర్వాత మేము పడాల్సి వస్తుంది. అప్పుడు ఒక పాట పాడా, అందుకోసమే పాడా నేను. ఒక జస్ట్ అటు శరణం పాడి హైపిచ్చిన ఒక శరణం పాడి అటు వదిలే శరణం వాళ్ళ పల్లవే పాడే. వీళ్ళు కూడా పాడతారు అనుకుంటారని. దేవుడు మనం దీవించును గాక. అక్కడికి వెళ్ళగానే నేను అప్పుడు అడిగే పాస్టర్ గారు, ఎందుకంటే సార్ ఇదంతా ఏదో స్వార్థ కోటం అంటే 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వస్తున్నారు వాళ్ళు, నా ఆలోచన కూడా చేయలేదు. అంటే సింపుల్గా. కానీ దేవుడు రంగం మీదకి వచ్చి ఒక అద్భుతమైన ప్రసంగం అయిన తర్వాత వామ్మ మేము ఏదో అందరిలాగా చెప్పి వెళ్తారు అనుకున్నాం. కానీ ఇదేంటి ఎట్ట చెప్పారు ఏందని తలారి పడికలు గొట్ల పడి చెప్పుకున్నారండి. 4 ఉన్నారు మా ఊరిలో, ఎంత ఊరికి ఇవ్వడని చెప్పిండి. 4 ఉన్నారు మన ఊర్లో పాస్టర్లు, ఒక్కడనే చెప్పిండి ఈ విషయాలు. ఆ పాస్టర్ గారు ఈసారి నేను ఒక మంచి కోటం పెట్టుకుంటానండి, రెడీ చేసుకుంటాను. దేవుడికి స్తోత్రం. ఇది మా వర్తమానం కాదు, ఇది దేవుని వర్తమానం. ఇది మేం చెప్పేది కాదు, ఇది ప్రవక్త ద్వారా దేవుడు పంపిన వర్తమానం. ఇది
ఆ సూచన మీకు అర్థమైతే చాలు. హల్లెలూయా. ఈరోజు మనం గొప్పవాళ్ళం కాదు, ఈ వర్తమానం గొప్పది. అందుకని ఈ వర్తమానాన్ని మనం చూడాలి. వర్తమానం కానీ కరెక్ట్గా చూడగలిగితే అందరినీ చూస్తాం మనం. అదే సూచన. ప్రైజ్లా. సమయం ఉంది నాకు, ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. 27వ వాక్యం చదువుతున్నాం. అవన్నీ మీరు ఇదంతా సూచనలే. నేను మరొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఓకే, ఇంకొక వాక్యం కూడా చదువుదాం. వద్దాం. ఏదంటే 15 వాక్యం కూడా చదువుదాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తు పరిస్థితుల ముందు నిలిచి ఉంటే మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. ఇది కూడా యేసుక్రీస్తు రెండో అక్కడ సూచన. ఎన్ని సూచనలే. ఏమిటి సూచన? కొంచెం ధ్యానానికి వెళ్ళండి. నేను దాన్ని టచ్ చేయట్లేదు, మీరు ధ్యానించండి. దేవుని స్తోత్రం. యూదాయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను, మిద్దెల మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు. ఇది సూచన. హల్లెలూయా. ఇవన్నీ చదువుకుంటూ వస్తే 24వ అధ్యాయం 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన సైతము మోసపరుచుటకు గొప్ప సూచక్రియలు మహత్కార్యము కనబరచెదరు. ఇది కూడా రెండవ రాకడగా సూచనే. ఇదిగో ముందుగానే నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినని వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. 27వ వచనం, మెరుపు తూర్పును పుట్టి 13 వరకు ఎలాగ కనబడునో అలాగునే మనుష్య కుమారుడు రాకడే ఉండును. ఏంటిది? మెరుపు తూర్పును పుట్టి 13 వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుడు రాకడే ఉండును. ఏమిటి మెరుపు? ఎప్పుడైనా మెరుపు తూర్పును పుట్టి 13 దాకా వెళ్ళే చూశారు మీరు? వర్షాలు పడేటప్పుడు మెరుపులు వస్తాయి. కాలేబు, వర్షాలు పడేటప్పుడు ఏమవుతాయి? మెరుపులు వస్తాయి. పెళ్ళ 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 అని శబ్దం వస్తుంది. తర్వాత మెరుపు వచ్చింది, ముందు తర్వాత శబ్దం వస్తుంది. ఆ ఉరుము వచ్చింది, ఆ ఉరుములో తర్వాత వాన వస్తుంది. ముందు మెరుపు వస్తుంది, తర్వాత ఉరుము వస్తుంది, ఉరుము తర్వాత వాన వస్తుంది. మెరుపు లేకుండా ఉరుము లేకుండా వాన రాదు. హల్లెలూయా. ఏడవనారా? మెరుపు రావాలి ముందు, తర్వాత ఉరుము రావాలి, ఆ తర్వాత వాన రావాలి. ఇది మన మామూలుగా తలుక్కని మెరిసిద్ది, ఉన్నట్టుండి మెరిసిద్ది. అక్కడ అబ్బో ఏంది మెరిసిందంటే ఒక 2 నిమిషాల లోపే ఒక మంచి శబ్దం డడ్ అని అనిపెడుతుంది. అబ్బా అయిపోయింది, జస్ట్ కమ్ముకుపోయింది. మొప్పంతా ఉరవగానే కమ్ముకుపోయింది. వర్షం పట్టేసిద్ది, వాన దంచి పట్టేస్తుంది. ఇప్పుడు ప్రభువారు అన్నాడు సూచన ఏంటంటే, మెరుపు తూర్పును పుట్టి 13 వరకు ఎలాగ కనబడును అలాగిన మనుష్య కుమారుడు రాకడను ఉండును. మెరుపు తూర్పును పుట్టిద్దట, 13 దాకా వెళ్ళిద్దట. ఇప్పుడు మెరుపు తూర్పును పుట్టి 13 దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? ఊరు పోతుంది. ఊరు వచ్చిన తర్వాత ఏమొచ్చింది చెప్పరే? అప్పుడు వర్షం వస్తుంది. ఇది యేసుక్రీస్తు రెండో రాకడ సూచన. నేను నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మెరుపు ఎవరైనా చూసారా అంటున్నా? పోనీ ఆడని విన్నారా? మరి ఏంది మెరిపోయింది? నాకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు రెండో రాకడికి సూచనలో మెరిపోయింది అంటున్నా. అది తూర్పును పుట్టిద్దంట, 13 దాకా వెళ్ళిద్దట. తోక చుక్కలు కాదు, అప్పుడప్పుడు ఆ ఉలకలు పడతా ఉంటాయి కింద, అవి కూడా మెరుస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ప్రవక్తగా మాట అంటాడు, దేవుడికి ఇప్పుడు ఎవరు కావాలంటే, దేవునికి స్తోత్రం, నిరంతరం ప్రకాశించే ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రములో పోలిన పిల్లలు కావాలన్నాడు. ప్రవక్త ఉంటే దానికి తిరిగి జన్మించిన వారు, కొత్త జన్మ పొందిన వారు అలా ప్రకాశిస్తారన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు చూసిన ఏంటంటే, తూర్పును పుట్టి పొడబడికి వెళ్ళాలి మెరుపు. అది కనబడేది తూర్పులో కనబడుతుంది, ఎండింగ్ పడమట్లకి వెళ్తుంది. యేసుక్రీస్తు రెండవ రాకడికి అది సూచన. ఆమేన్. మెరుపు ఒక కాంతి, ప్రజలా ఒక నక్షత్రం అనుకో, తూర్పును పుట్టి అది పడమటికి వెళ్ళాలి. అది యేసుక్రీస్తు రెండవ రాకడికి సూచన. ఈ సూచన నీకేం దొరికిందా?
హల్లెలూయా. చాలామందికి దొరకదు ఈ సూచన, ఆయన పిల్లలకు మాత్రం దొరికింది. దేవుడు మిమ్మల్ని దీవించగాక. తూర్పును పుట్టి పడమటి వరకు వెళ్ళిన ఆ మెరుపు ఎవరు కాదు కానీ ఈ కాల ప్రవక్త. ఆయన తూర్పును పుట్టాడు. ఆయన పెద్ద అయిన తర్వాత ఒక స్వరం చెబుతుంది, నువ్వు ఎక్కడ విజయాన్ని పొందలేవు, నువ్వు పడమటికి వెళ్ళు అని చెబుతూ ఉంటుంది. జ్యోతిష్కులు కనబడ్డా వాళ్ళు కూడా చెబుతారు, నువ్వు ఎక్కడ జయించలేవు, విజయాన్ని పొందలేవు, నువ్వు పడమటికి వెళ్ళాల్సిందంటారు. ఈయనకి పొద్దుగూకులు పడమట ఇది ఏం పొద్దుగూలు ఏ చెబుతున్నారు, పడమటికి వెళ్తే నాకేం దొరికింది. ఆ తర్వాత దేవుడు పడమటికి తీసుకెళ్తాడు. నిజమేనా? ఆయన తూర్పును పుట్టాడు, పడమటికి ప్రయాణం చేయించాడు. గ్లోరీ. ఎప్పుడైతే పడమటికి వెళ్ళాడో ఆ సన్సెట్ పర్వతం మీద అక్కడ ఉరుములు ఆయనకు దొరికినాయి. హల్లెలూయా. మెరుపు ఎక్కడ పుట్టి తూర్పు నుంచి పడమటికి తీసుకెళ్ళింది, అక్కడికి మెరుపు పూర్తవగానే ఉరుములు బయటకు వచ్చినాయి. ఆ సన్సెట్ పర్వతం మీద 7 ఉరుములు బయటకు వచ్చినాయి. ఆ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత బయటకు వచ్చింది. ఆ 7 ఉరుములే 7 ముద్రలే ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఆ ఉరుముల్లో ఉన్న లేకపోతే ఆ ముద్రలో ఉన్న విషయాలు సన్సెట్ పర్వతం మీద ఆ పశ్చిమ ప్రాంతాల్లో ప్రవక్తకి దేవుడు అన్నిటిని బయలుపరిచాడు. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చింది పెద్ద వాన. ఆనకు అట్లా సరిగా కరెక్ట్గా ఉంచుకోండి. వర్షం పడుతుంది, డ్యాములు నిండుతాయి, చెరువులు కూడా చక్కగా శుభ్రంగా మట్టి తోలుకొని చెరువు కట్లని చక్కగా పెట్టుకోండి. ఎందుకంటే వర్షం పడుతుంది, చెరువు నిండిద్ది. అర్థమవుతుంది కొంచెం మీకు? ఇప్పుడు వాన పడేటప్పుడు మనం ఏం చేస్తాం, చెరువులని చక్కగా ముందుగా రిపేర్ చేసుకుంటాం. వర్షాకాలం వస్తుంది, వర్షం పడితే చెరువు నిండింది అనుకో, 4 సంవత్సరాలు నీళ్ళు తరగవు. ఖమ్మం చెరువు ఉంది ఒకటి కదా, ఖమ్మం చెరువు ఉంది. అది నిండితే ఎన్ని కింద కొన్ని 100 ఎకరాలకి నీళ్ళు వస్తాయి. 5 సంవత్సరాల పంట. నిజమే. ఇక ఏం లేదు అక్కడ. అది నిండితే సామెత చెబుతూ ఉంటారు, ఒక మేక ఆ మధ్యలో చుట్టూ కొండల మధ్యలో కొండ ఉంటుంది. వెళ్ళారు మీరు ఎప్పుడైనా చెరువు కాడికి? మనవాడికి తెలుసు, చదువుకున్నాను అక్కడే. అక్కడ మధ్యలో కొండ ఉండదు, చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో కొండ ఉండదు. ఆ నిండితే ఇక మధ్యలో కొండ అది ఒక్కటే ఉండదు. అక్కడికి ఏదైనా జీవం వెళ్ళిందనుకో ఇంక రావడానికి లేదు, అక్కడే ఉంటుంది అది. అట్లా కొన్ని మందలైనవి ఉన్నాయి అక్కడ, చెప్తూ ఉంటారు. అట్లాగనే ఆ చెరువులు ఇవన్నీ ఎప్పుడు నిండుతాయి అంటే వర్షాలు పడేటప్పుడు నిండుతాయి. లోరే అది రెడీగా ఉంటే నిండుతాయి, లేకపోతే ఏదన్నా కంతలు పడ్డాయి అనుకో ఉంటే నీళ్ళు పోతాయి. అందుకని చక్కగా రిపేర్ చేసుకుని పెట్టుకుంటారు. ఆనకట్టలు కూడా అట్లాగే ఉంటాయి అన్నమాట. మంచి మంచి డ్యాములు చక్కగా వర్షాలు పడితే అప్పుడు రిపేర్ చేసుకుని చక్కగా ఉంచుతారు. అప్పుడు డ్యాములు నిండుతాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది, 5 సంవత్సరాలు మనకు దిగలేదు. జగన్ గారు దిగిపోయిన దాకా నీళ్ళు ఇంకా అంతే, ఎందుకంటే డ్యామ్ నిండింది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మరి ఆ డ్యాములన్నీ నిండుతున్నాయి. మరి ఈ డ్యామ్ సంగతి ఏంటి? హల్లెలూయా. ఆ డ్యాములన్నీ బాగానే నిండుతున్నాయి, మరి ఈ డ్యామ్ సంగతి ఏంటి? మరి ఈ డ్యామ్ నిండాలంటే వర్షం పడద్దు. హల్లెలూయా. వర్షము పడాలంటే మెరుపు మెరవాలి, ఆ తర్వాత ఉరుములు ఉరమాలి. ఒక ఉరుము కాదు, 7 ఉరుములు ఉరమాలి. ఆ 7 ఉరుములు ఉరిమేదానికే వీళ్ళు పచ్చమారికి తీసుకెళ్లారు ఆయన. హల్లెలూయా. ఆ 7 ఉరుములు ఉరిమిన తర్వాత వచ్చింది ఒక వర్షం. ఆ వర్షాన్ని స్టోర్ చేసి పెట్టారు. ఇప్పుడు తాగమన్నారు కొంచెం. ఇప్పుడు ఆయన మంచి మినరల్ వాటర్ అన్నమాట ఇది. హల్లెలూయా. మన నరసరాపేటకి కోడెల శివప్రసాద్ గారు మహానుభావుడు, ఆయన మంచి వాటర్ ఫెసిలిటీస్ కల్పించాడు. ఆయన నగరికల్ దగ్గర ఒక ఇది చెరువు ఉంది, మీకు తెలిసిన నగరికల్ చెరువులో నుంచి వాటర్ ఎక్కడికి లేచినట్టు చేశాడు ఆయన. అది మంచి హైట్లో ఉన్నది. అక్కడి నుంచి అక్కడ డ్రైనేజీకి దించి ఆడ స్టోర్ చేసాడు వాటర్. అక్కడి నుంచి నరసరాపేటలో ఎగుతుంది నీళ్ళు. మీకు తెలుసా? నీకు ఇంకెప్పుడు నీళ్ళకు కొదవలేదు. నరసరాపేటలో వాటర్ పుష్కలంగా దొరుకుతాయి ఎనీ టైం. అట్లా ఒకప్పుడు నరసరాపేటకి నీళ్ళు లేవు, కానీ చక్కగా ఈరోజు నరసరాపేటకి వాటర్.
అంత చక్కని వాటర్ దొరుకుతుంది. నరసరాపేటలో జీవనం చక్కగా ఉంటుంది అంటారు. మరి మనుషులు ఇంత జ్ఞానయుక్తముగా తన పరిపాలకులు చక్కగా ప్రజలను ఉద్దేశించి మంచి మంచి చక్కని సౌకర్యాలను వాళ్ళు మరి సిద్ధం చేస్తే దేవుడు మనకి ఎలాంటి సౌకర్యాన్ని ఇవ్వాలి? మెరుపు తర్వాత ఉరుములు ఉన్నాయి, ఉరుములు తర్వాత వర్షం ఉంది. ఆ వర్షం స్టోర్ చేసి ఇప్పుడు మనకిస్తున్నారు. హల్లెలూయా. మరి ఈ తాగితే ఎత్తబాటుకు రెడీ అవుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడి చిత్తం మీద వచ్చే వారం చూద్దాం. యేసుక్రీస్తు రెండవ రాకడ సూచన ఇంకా చెప్పాల్సి ఉన్నాయి. జస్ట్ ఈరోజు నేను ఎందుకు ఆశించానంటే ఇవన్నీ ఒకసారి చదివి మీకు వినిపించాలి. ధ్యానానికి తర్వాత మీరు వెళ్ళండి, నేను జస్ట్ పైన వెళ్తా ఉన్నా నేను. కానీ ఇంకా మనం చెప్పాల్సి ఉన్నాయి. కానీ ఈ కాలపు సూచనలు కూడా ఉన్నాయి మనకి. గ్లోరీ. ప్రవక్త చెప్పినాయి ఏమాన్. ఇవన్నిటిని మనం చూడాలి. లేఖనము సూచన రెండు కావాలి. లేఖనాలు సూచన. అర్థమవుతా? లేఖనాలు ముందుగా రాయబడతాయి, సూచనలు మన కాలంలో ఆయా కాలాలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూసేటట్టు ఉండాలి. ఏడా ఉన్నారా? రెండవ రాకను చూసే విధానం అది. రెండవ రాకడంటే నువ్వు ఎలా సిద్ధపడతావంటే ప్రవక్త ఏమంటాడంటే రెండవ రాకడికి సిద్ధపాటు రేపే రాకడ అన్నట్టు సిద్ధపడాలి. రేపే రాకడ అన్నట్టు సిద్ధపడాలంటే నువ్వు వాక్యాన్ని చూసిన వాడే ఉండాలి. వాక్యములోంచి ప్రకృతిలో సూచనలు కూడా చూసి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు విశ్వాసం పెరిగిద్ది, భయం పెరిగిద్ది, భక్తి పెరిగిద్ది. ఆ ఎత్తబాటుకి రెడీ అవుతావు. లేఖనాలు చూడకుండా, లేఖనముల నుంచి వచ్చిన సూచనలు చూడకుండా నువ్వు ఎత్తబాటుకి రెడీ కాలేవు. రెండవ రాకడను జపిస్తే రెండవ రాకడలోకి వెళ్ళలేవు. రెండవ రాకడికి ఏం జరుగుతుంది, రెండవ రాకడలో ఏం జరుగుతుంది, రెండవ రాకడలో ఎత్తబాటు ఎలా జరిగింది, రెండవ రాకడలో దేవాది దేవుడు ఆలోచనలు ఏంటి, రెండవ రాకడలో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఎంత కూడా మనం లేఖనాల్లో చూడాలి. ఇక్కడే ఉన్నారా? ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వచ్చే వారం దీని మీద కొంచెం మాట్లాడుకున్నాం. రెండవ రాకడిక సూచనలు. 6వ ముద్ర గురించి మనం మాట్లాడుతున్నాం. 6వ ముద్ర అనేది యుగ సమాప్తికి సూచన. ఇప్పుడు మనం రెండవ రాకడ సూచన అడుగుతున్నాం. కానీ అక్కడ 3 ప్రశ్నలు ఉండే అన్నాడు ప్రవక్త. రాయి మీద రాయి ఎప్పుడు నిలబడదు. అది క్రీస్తు శకం 70లో జరిగిపోయింది. మందిరం పడిపోయింది. ఇప్పుడు అసలు మందిరం రంగం మీదకి వచ్చింది. రాకడిగా సూచనలు ఏంటన్నాడు. నేను అసలు అక్కడికి వెళ్ళలే. ఇంకా మందిరం గురించి ఇప్పుడు మాట్లాడాలి. 2వ తెస్సలోని రాసిన పత్రికలో ఈ విషయం చెప్పాడు. 2వ తెస్సలోని రాసిన పత్రికలో ఈ విషయం చెప్పాడు. ఆయన రాకడకు సూచన చెప్పాడు. ఇప్పుడు దేవుడు మందిరాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చాడు. వాడు మందిరాన్ని చూపించారు. ఇప్పుడు ఈయనేమన్నాడు, ఈ రాయి మీద ఈ మందిరం పడిపోతుంది అబ్బాయి అన్నాడు. దీని అర్థం ఏందని ఏకాంతంగా అడిగారు. అప్పుడు 2వ మందిరం గురించి చెప్పాడు ఆయన. పౌలు గారు దాన్ని చూస్తూ 2వ మందిరం గురించి ఆయన చూసినప్పుడు 2వ మందిరంలో దేవుడు ఉండాలి కదా, దేవుడు లేడు. 2వ రాకడ చూసినా దేవుడు లేడు అక్కడ. ఇంకొక వ్యక్తి ఉండటం చూశాడు ఆయన. అది 2వ తెస్సలోని రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. అప్పుడు ఆయన కాకేశాడు. వచ్చేవారం చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇప్పుడు 2వ రాకడ సూచనలు ఇంకా ఉన్నాయి. 24వ అధ్యాయంలో నోవాహు దినాలు ఉన్నాయి, లోతు దినాలు ఉన్నాయి. ఇంకోటి కూడా సూచన ఉంది. 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇంకోటి కూడా ఉంది అక్కడ. హల్లెలూయా. ఇవన్నీ సూచనలే. ఇవన్నీ చక్కగా మనము నేర్చుకొని మరి మనం ఎక్కడ ఉన్నామో చూసుకోవాలి. అది గొప్ప సంగతి. సహోదరుడా, సహోదరి, నా మాటలు ముగిస్తున్నాను. 2వ రాకడ గురించి సిద్ధపడే పిల్లలు, చూడాలని ఆశ కలిగిన పిల్లలు, వాళ్ళు సిద్ధపడి ఉండాలి. అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్న పిల్లలకు సూచనలు చక్కగా అర్థమవుతాయి. పరిశుద్ధాత్ముడు వాటిని బోధిస్తాడు.
ఇప్పుడు సూచనల జ్ఞానం కాదు, సూచనలు ఏదో చరిత్ర నేర్చుకోవడం కాదు. సూచనలు అనేది నువ్వు నడిచేదానికి మార్గం చూపే. నువ్వు నడిచేదానికి మార్గం చూపితే నువ్వు నడుస్తూ అట్లను చూడాలి. అర్థమవుతుందా? నడుస్తూ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇశ్రాయేలీయులు కనాను దేశం నుంచి బయలుదేరారు, అంటే ఐగుప్తు నుంచి బయలుదేరారు కనాను దేశానికి. వారు వెళ్ళిన మ్యాప్ ఉంది బైబిల్లో, నిజమేనా? మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ కూడా చూడమన్నాడు దేవుడు. మ్యాప్ పెట్టాడు. ఎందుకు మ్యాప్ చూడాలి? అసలు వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు, మజిలీలో ఏమేమి జరిగినాయి, ఏ ప్రాంతం ఎలాంటిది, ఏ ప్రాంతం ఎలాంటిది, వాళ్ళు కనాను దేశానికి వెళ్ళిన దాకా మ్యాప్ ఇచ్చాడు. ఎవరు ఎక్కడ యాడ్ అవుతున్నారు, ఏ గోత్రాలు ఎక్కడ స్థిరపడ్డాయి, యోర్దాను అవతలకి ఎంతమంది లేరు, యోర్దాను యువతలు ఎంతమంది ఉన్నారు, మ్యాప్ ఇచ్చాడు ఆయన. మ్యాప్లో ఎక్కడ ఏమేమి జరిగిన మొత్తము ఆయన పాయింట్అవుట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకు? మనం చదవమన్నాడు ఆయన దాన్ని. ఈ రోజున మనం 300 మనం కూడా వెళ్తున్నాం. మనకు కూడా ఒక మ్యాప్ ఉంది. ఇప్పుడు మనకు కూడా మ్యాప్ ఉంది. చక్కగా ఇది మనకు అర్థం కావాలి. అర్థమవుతుంది సార్? నిర్గమకాండం నుంచి ఆ తర్వాత మనం స్టార్ట్ అయితే ద్వితీయోపదేశకాండం దాకా చక్కని మ్యాప్ మనకి దొరికింది. అర్థమవుతుందా? బైబిల్ వెనక పక్కన మ్యాప్ల గురించి ఉంటాయి, కానీ స్టడీ చేయండి చక్కగా. ఆ మ్యాప్లో చాలా గొప్ప విషయాలు మనకు అర్థమవుతాయి. కానీ ప్రవక్త వాటిని అక్కడక్కడ మెసేజ్లు చెప్పాడు. ఒక మెసేజ్ కాదేశ్ బర్నీ అని ఒక ప్రసంగం చేశాడు. మ్యాప్లో వాళ్ళ ప్రయాణంలో ఒక భాగం అది. ఇంకా ముందున్నాయి వాళ్ళు అరిగిన ప్రాంతాలు, వాళ్ళు యుద్ధాలు చేసిన ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళు వాక్యం పొందుకున్న ప్రాంతాలు ఉన్నాయి, రకరకాలైన మజిలీలు ఉన్నాయి అక్కడ. అట్లాగే మన జీవితంలో కూడా ఆ మ్యాప్లో వెళ్ళేటప్పుడు ఆ ఎత్తబాటును గురించి ప్రత్యక్షత మనకు కూడా వస్తుంది. చూడాలి. రెండవ రాకండంటే సూచనలు చూడాలి. ఎత్తబడాలంటే వెళ్ళాలి, ఆ దారిలో వెళ్ళాలి మనం. అప్పుడే మనకి చక్కగా వ్యక్తిగతంగా ఇవన్నీ బోధపడతా ఉంటాయి, రెడీ చేస్తే మనల్ని. చదవండి గ్రంథాలను, ధ్యానించండి, ప్రార్థించండి, అర్థం కాని అడగండి. మన ఇద్దరికి అర్థం కాకపోతే ఆయన చెబుతాడు, ఆయన అడుగుదాం. కాబట్టి దారిలో అయితే వెళ్ళాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ సూచన జ్ఞానం కాదు, అదొక చరిత్ర కాదు, అది జీవించేది. సూచనలు అనేది ఇప్పుడు బోర్డు మీద కనపడే కాదు, సూచనలు మన మీద కనపడాలి. రెండవ రాకడకు నువ్వు సిద్ధపడుతున్నావంటే ఆ సూచనలు నువ్వు చూపించాలి. ఫైనల్గా అదే నువ్వే కనపడాలి. నీ హడావుడి, నీ సిద్ధపాటు లోకం చూసినప్పుడు ఏమిటి ఇలా ఉన్నావు, అవన్నీ నీ సిద్ధపాటు అనేది ఎలా ఉండదంటే లోకానికి వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు, ఇదేదో ఏదో ప్రత్యేకత ఉన్నది. వీళ్ళు డబ్బు సంపాదించుకోవట్లేదు, డబ్బులు కూడబెట్టుకోవట్లేదు, డబ్బు 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 అని అంటలేదు. వాళ్ళైతే తిన్నామా లేదా, వస్త్రాలు కట్టామా లేదా అంతవరకు చూస్తున్నారు. వారు దేని కొరకు ప్రయాసపడుతున్నారు, దేని కొరకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, పెట్టుబడులు వాక్యం కొరకు పెడుతున్నారు, స్వార్థ కూటాలకు పెట్టుబడులు పెడుతున్నారు. ఇవన్నీ లోకం చూసినప్పుడు వీళ్ళల్లో ఏదో ప్రత్యేకత ఉన్నది. హల్లెలూయా. అది చూసిన వ్యక్తి మాత్రమే ఇలా రెడీ అవుతాడు. రెండవ రాకడ సూచనలు. రెండవ రాకడ అంటే ప్రభువుని కలుసుకునేది. ఏపయ్యా, ప్రభువుని కలుసుకునేది. ఎంత సిద్ధపాటు అది, ఎంత సిద్ధపాటు. దేవుడు మేము దీవించగాక. అంత గొప్ప సిద్ధపాటు దేవుడు మీకు ఇచ్చును గాక. రెండవ రాకడ ఇంకా సూచనలు చూద్దాం. రేపటి దినం చాలా చక్కగా కొంచెం లోపలికి వెళ్దాం. వచ్చే వారం దేవుడు చిత్తమైతే ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ సూచనలు చక్కగా మనము మన కాలంలో అన్నీ చూద్దాం. అన్ని విషయాలు మీకు అవగాహన అయితే చక్కగా మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం, మనం ఎక్కడ దారి తప్పాం, మనం ఎక్కడ తక్కువ స్థితిలో ఉన్నాం, ఇంకా దేన్ని మనం జయించాల్సి ఉంది, ఇంకేది మనం పొందుకోవాలి, ఎత్తబడాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా కృప ద్వారా ఈ కాల వర్తమానికుడి ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి అవి ఇంకా చదవండి గ్రంథాలు. ఆ సూచనలు రెండు రాకడకు సంబంధించిన ప్రవక్త మెసేజ్లు కూడా చదవండి. మీరు కొన్ని మెసేజ్లు ఉన్నాయి, అవి చదవండి. అప్పుడు చక్కగా మీకు అన్ని అర్థమవుతాయి. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఇంకా రక్షింపబడిన వారు ఎవరైనా ఉంటే రక్షింపబడండి. ప్రభువు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ప్రభు రాకడకు సిద్ధపడండి. ఆయన మనలకు తీర్పు తీర్చక మునిపే, ఆయన మనల్ని దాటిపోక మునిపే, కృప ముగించబడక మునిపే, రక్తం ఇంకా లేదు అని చెప్పక మునిపే నువ్వు రక్తం కిందకు వచ్చి చక్కగా నడవటం నీకు చాలా ఆశీర్వాదకరం. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక.
తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. సమయం అయిపోయింది మనకి. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఒక మంచి ఆలోచన. సహోదరుడు యేసుక్రీస్తు రెండవ రాకడ సూచనలను చూస్తాను నేను అని ఏదో మధ్యాకాశంలో ఏదో జరిగేది చూడటానికి వీక్షించేదానికి కాదు, కానీ రాకడంటే వీక్షించేది కాదు, అంటే చూసి ఆనందించేది కాదు. రాకడంటే ఒక గొప్ప ఎత్తబాటుకు ఆవుల గట్టుకు తీసుకెళ్ళేది రాకడ, గొప్ప ఎత్తబాటు. కాబట్టి నువ్వు రెడీగా ఉన్నావా? అందరు తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. రెడీగా ఉన్నావా? క్రీస్తు యొక్క రెండవ రాకడికి రెడీగా ఉన్నావా? రెండవ రాకడ అంటే ప్రవక్త ఇప్పుడు అది వాక్యపు రాకడ, వాక్యపు రాకడ. ఆరవ ముద్ర వాక్యపు ముద్ర అన్నాడు ప్రవక్త. రాకడ వాక్యపు రాకడ. ఆ రాకడలో వాక్యము కలుసుకుంటాయి. నువ్వు వాక్యమేనా? ఈ రోజున నువ్వు వాక్యమేనా? వ్యక్తిగతంగా మీ జీవితం వాక్యమేనా? మీ ఆలోచనలు వాక్యమేనా? మీరు దేనికైతే ఎదురు చూస్తున్నారో ఎదురు చూసేది వాక్యమేనా? చాలా సూచనలు చూసాం. అప్పుడు ఈ సూచనలు అనేటివి నిన్ను రెడీ చేయడానికే. ఈ సూచనలు వెనకాల దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. అట్లను పట్టుకుంటున్నావా? చూసిన వ్యక్తులు ఆకాశంలో సూచనలు మనకు పెట్టబడ్డాయి. బైబిల్ చెప్తుంది. యూదులు సూచనలు అడుగుతున్నారట, గ్రీకులు జ్ఞానం అడుగుతున్నారు. వీళ్ళిద్దరూ సూచనలు చూడకపోతే అసలు మీరు వాక్యాన్ని నమ్మరని ప్రభువారు చెప్పాడు. సూచనలు అవసరమే. అంటే సూచన వెనకాల దేవుడి స్వరం ఉందన్నాడు. సూచనలు చూసి ఆగటం కాదు, ఆ స్వరాన్ని పట్టుకోవాలి. యువతికాల సమయంలో ఆ స్వరాన్ని పట్టుకునే వ్యక్తిగా ఉన్నావా? సూచన వెనకాల దేవుడి స్వరం ఉండిద్ది అన్నాడు ప్రవక్త. సహోదరుడా, సహోదరి, మరి చక్కగా మీ జీవితాలు దేవునికి అప్పగించుకోండి. సమయం లేదు. మనం ఏమైతే కలిగి ఉన్నామో అదంతా వదిలిపెట్టే సమయం. ఎంత సంపాదించామో అదంతా వదిలిపెట్టే సమయం. ఏదైతే నాది అనుకున్నామో అదంతా వదిలిపెట్టి కళ్ళు మూసే సమయం. మన శరీరాలను పురుగులు తినే సమయం ఇది. మనము సమస్తం వదిలిపెట్టి ఇది పురుగులు తినే ఇల్లని అయ్యో అయ్యో అని అరిసే సమయం ఇది. ఇంకా రక్షింపబడకపోతే ఇంకా ప్రభువు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకపోతే, సహోదరుడా, త్వరగా నీటి వద్దకు పరిగెత్తండి. ఆయన కలుసుకోండి. ఆయన ఇంకా సూచనలు మీకు చెప్తాడు, సిద్ధపరుస్తాడు. మీలో రవ్వంత కూడా పాపము లేకుండా చేసి ఒక పరిశుద్ధమైన బిడ్డగా లోకానికి దీవెనకరంగా మిమ్మల్ని ఉంచి ఆ ఎత్తబాటును తనతో పాటు ఆవుల గట్టికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలంటే సిద్ధపాటు ఇప్పుడే. ఇంకా సిద్ధపడని పిల్లల్ని సిద్ధపడండి. సూచనలు కనుగొనండి. ఇంకా ప్రభువుని అడగండి. చక్కని మార్గంలో నన్ను నడిపించాయని ఆ మార్గదర్శితో చెప్పండి. మార్గదర్శి ప్రభువుని యేసుక్రీస్తే చక్కగా నడవండి. మన ప్రయాస వ్యర్థమైపోకుండా ఒక దినమున మన తలలు పైకెత్తి సంతోషముతో ఆయనతో కలిసి పాటలు పాడటానికి, ఆయనతో కలిసి జీవించడానికి ఒక గొప్ప తరుణం మన ముందు ఉన్నది. దాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. చక్కగా ప్రభు రాకడికి సిద్ధపడండి. వాక్య అలంకరణతో, వాక్య వస్త్రముతో ప్రభు రాకడికి సిద్ధపడండి. మధ్యాకాశ పెండ్లి విందులో ఆయన కలుసుకోవడానికి రెడీ కండి. అలాంటి కృప మీకు దేవుడు దయచేయును కాక. నీ మనసు పాపముగా మారక మునిపే, నీ ఆలోచనలు పాపముగా మారక మునిపే, నీ స్వభావం పాపముగా మారక మునిపే నీతో మాట్లాడే ఆ ఆత్మ స్వరానికి లోబడు. దేవుడు నిన్ను చక్కగా లోకానికి దీవెనకరంగా ఉంచుతాడు. కృప కలుగును గాక. నమ్మదగిన యేసయ్యా, నీ పాదాల మీద స్తుతిస్తున్నాం. కృప కలిగిన మీ మాటలను వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. క్రీస్తు రాకడకు, ప్రభువా మీ రాకడకు సూచనలు కొన్ని విన్నాం. మేము వాటిని ఇంకా ధ్యానించవలసి ఉన్నది. ఇంకా వాటి మీద మాకు పట్టు అవసరమై ఉన్నది. ఇంకా వాటిని మేము మా కళ్ళతో వ్యక్తిగతంగా చూడవలసి ఉన్నది, ధ్యానించవలసి ఉన్నది. ప్రభువా, అప్పుడే మేము ఎవరిని బట్టో కాక మా మట్టుకు మేము చూసాము, విన్నామని ఆ సమరయులు ఏ రీతిగా మాట్లాడారో ఆ రీతిగా మిమ్మల్ని మేము చూసి మీ స్వరం విని సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. ప్రతి బిడ్డకు అలాంటి
శ్రేష్టమైన ఆ చూసి విన్న జీవితాలు బిడ్డలకు దయచేయండి. ప్రతి బిడ్డను ఆ రీతిగా దీవించండి. భూలోక దీవెనలు మాకు అవసరమే, అంతకంటే పరలోక దీవెనలు మాకు అవసరం ప్రభువా. నీ పిల్లలందరినీ ఆ శ్రేష్టమైన దారిలో చక్కగా నువ్వు నడిపించమని వేడుచున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. మంచి ఆరోగ్యాలు దయచే తండ్రి. ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం దయచే. కరోనా భయంకరంగా ఇంకా ప్రబలుతున్నది, అయినా నీ కృపతో మా సంఘ బిడ్డలందరినీ కాపాడుతున్నందుకు వందనాలయ్యా. అయ్యా ఇంకా కాపాడుము. అనేక శోధనలు, అనేక శ్రమలు, అనేక బాధలు, నీ నామము నిమిత్తం మేము పొందవలసిన హింసలు అవన్నీ మా ముందు మా చుట్టూ ఉన్నాయి ప్రభువా. వీటన్నిటిని జయించే శక్తి మాకు దయచే ప్రభువా. నైనా గత రాత్రి కాలం మేము ఒక మాట ఉన్నాం ప్రభువా, యవన కాలం నుంచి వారు నా మీద ఎన్నో 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 బాధలాగా పెట్టారు, అయినా వారు నన్ను ఓడించలేకపోయారని నాయన చదువుకున్నాం. ఎన్ని బాధలు సాతాను పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత శోధించినా అది మమ్మల్ని గెలవలేదని ప్రభువా, మమ్మల్ని ఓడించలేదని ప్రభు మీరు మాట్లాడారు ప్రభువా. అలాంటి ఓటమి లేని జీవితాలని పిల్లలందరికీ దయచేయం. ప్రతి కుటుంబాన్ని దీవించమని, బిడ్డలిచ్చిన కానుకలను దశమ భాగాలు రెట్టింపు ఆశీర్వాదాలు దయచేయమని ప్రభువా. ప్రార్థన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ప్రార్థన అవసరాలు తీర్చమని ప్రభువా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ఇక్కడికి వచ్చిన పిల్లలు కాదు, రాలేకపోయిన పిల్లలు, ఆ లైవ్లో ఉంటున్న పిల్లలందరూ కూడా దీవించమని, ప్రతి కుటుంబానికి దీవెన దయచేయమని, రాత్రి జరుగుతున్న ప్రార్థన, బండేరుపాలెం ప్రార్థన కూడా చేయకారం జరిగించమని, పాత్రలుగా వాడుకోమని, అయ్యా ఇంకా ఇంకా లోతైన విషయాలు నేర్చుకోవడానికి మా మనసులను విచారపరచమని ప్రభువా. అయ్యా ఆ వాక్యమును నాయన చూడగలిగిన ఆ శ్రేష్టమైన నేత్రాలు మా అందరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తుని మీ నామమున అడిగి వచ్చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం తలవంచిన మనకు రాలాపని పిల్లల సకల పరిశుద్ధులకు, ఈ లైవ్లో ఉంటున్న పిల్లలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరిని దీవించుగాక.